సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క సంఘ ప్రార్థనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థనల గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే పౌలు గారి యొక్క ప్రార్థన. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకో ప్రభు, నీవు లేచి తిననబడిన వీధికి వెళ్ళి యోధా అను వానింట తరచువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు. కాబట్టి మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థనలు, ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఇప్పటికే మనం చాలా కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే పౌలు గారి యొక్క ప్రార్థన, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు అనేక కోణాలు ధ్యానించుకుంటూ వచ్చాం. చాలా కోణాల్లో ధ్యానించబడినాయి, ఇంకా చాలా ఉంటాయి దేవుని చిత్తం. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన చాలా విలువైన ప్రార్థన మనం చూస్తూ వస్తాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవాసుడినై ప్రభువును చూచితిని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పౌలు గారి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రభువును చూచినట్టు అనుభవం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే పౌలు గారి యొక్క జీవితము, పౌలు గారి యొక్క ప్రార్థనలు చాలా విలువైనటువంటివి. ఆయన చేసిన ప్రార్థనలు చాలా విలువైనవి. కాబట్టి అపోస్తలుడైన పౌలు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచుండగా. దేవాలయానికి ఎందుకు వచ్చాడు? ముచ్చట్లో పెట్టుకోవడానికి రాలేదు, మీటింగ్లు వేసుకోవడానికి రాలేదు, పనికిమాలిన రాజకీయాలు చేసుకోవడానికి పౌలు గారు మందిరంలోకి రాలా. దేవాలయానికి దేనికి వచ్చాడు? దేవాలయంలో రాజకీయాలు ఉండవు, ముచ్చట్లు ఉండవు, వ్యర్థమైన ఆలోచనలు దేవాలయంలో పెట్టుకోం. అలా పెట్టుకుంటున్నామంటే పౌలు గారు లాంటి జీవితం మనకు లేదని అర్థం. అపోస్తలుడైన పౌలు బైబిల్లో రాయబడినట్లు దేవాలయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయంలో ఉన్న ప్రతి వ్యక్తి, దేవాలయంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. చాలామందికి ఇంకా క్రైస్తవ జీవితంలో రక్షణ పొంది కూడా తెలియనటువంటి జీవితం ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి మన జీవితం. మనం ఎవరితో మాట్లాడుకోకూడదు. కానీ మనకు ఎట్లా ఉండేదంటే ఎక్కువ శాతం మీటింగ్ ఇష్టం, ప్రార్థన అన్నది తక్కువ ఇష్టం. ఒక ఆరాధనకు వచ్చినా, ఒక సంఘ ప్రార్థనకు వచ్చినా, ఒక బైబిల్ స్టడీకి వచ్చినా కూడికి ఆరంభించకపోతే మనం మీటింగ్ పెట్టుకోకూడదు. ఏం చేయాలి? దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. కానీ చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే మందిరానికి వస్తాం కానీ దేవుని మందిరంలో మనం వచ్చిన పని ఏంటన్నా మనం చూసుకోం. పౌలు ఏం చేస్తున్నాడు? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయంలో ఎవరితోనన్నా మాట్లాడుకోవడం, ముచ్చటించుకోవడం చూస్తున్నాడా? ఎందుకని? దేవాలయంలో ఏముండాలా? ప్రార్థన ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చామంటే, దేవుని మందిరంలో నివసిస్తున్నామంటే ఒక ప్రార్థన, దేవుని స్తుతించడం తప్పగా మరొక ఆలోచన మన దృష్టిలోకి రాకూడదు. కాబట్టి పౌలు లాంటి ప్రార్థనా జీవితం మనం చేసినప్పుడు ఎలా ఉండగలుగుతాం? పరవాసుడనై ప్రభువును చూచితిని. ఇక్కడ మనం కానీ పౌలు లాంటి ప్రార్థనా జీవితం దేవుని మందిరంలో ఉంటే మనం ప్రభువుని చూడగలుగుతాం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు వ్యర్థమైన ముచ్చట్లు లేకుండా, కలహముతో కూడిన మాటలు లేకుండా, విభేదాలు లేకుండా, ఈర్ష్యతో కూడిన కానీ, అసూయతో కూడిన కానీ, ఇంకా భేదాభిప్రాయాలు పుట్టించే మాటలు మందిరాల్లో రాకోకుండా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు పౌలు లాంటి జీవితం కలిగిన వాళ్ళు. వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రభువుని కన్నులారా చూడగలుగుతారు. ఎవరు చూడగలుగుతారు? ఎవరైతే అపోస్తలుడైన పౌలు లాంటి జీవితం ఎవరికైతే ఉండిదో, అపోస్తలుడైన పౌలు లాంటి జీవితాన్ని ఎవరైతే కొనసాగుతూ వస్తారో వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవి పట్టించుకోకుండా ప్రార్థనా జీవితం మొదటి నుండి వారికి
ఆ ప్రార్థన జీవితం తర్వాత వాళ్ళ జీవితాలు ఏముంటుంది? ప్రభువుని చూడగలుగుతారు. మనం ఏం చూస్తాం? పక్కన వాళ్ళు వచ్చారా రాలేదా, వాళ్ళు వచ్చారా రాలేదా, వీళ్ళు వచ్చారా రాలేదా మనం చూసుకుంటూ కూర్చుంటాం. కానీ పౌలు మనలాంటి వాడు కాదు. పౌలు ఏం చూస్తున్నాడు? మనుషులను చూస్తున్నాడా? అక్కడ ఉన్న పొజిషన్స్ చూస్తున్నాడా? ఏం చూస్తున్నాడు అక్కడ? పౌలు చూస్తుంది ఏంటంటే ప్రభువును చూడడానికి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో చాలామంది ఈ రోజుల్లో తప్పు చేసేది, మందిరాల్లో తప్పు చేసే పొరపాట్లు ఇవే. మందిరంలోకి వస్తాం, మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటాం. ఆ మీటింగ్ కూడా చేపల మార్కెట్లో ఉన్నట్టు ఉండేది. మీటింగ్ కూడా పెద్ద పెద్ద కేకలేస్తూ, సేవకుడు ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటాం, అక్కడ మీటింగ్ పెట్టుకుని పెద్ద పెద్ద కేకలేస్తాం. మనం ఏ సహవాసంలో ఉన్నాం, ఏ ప్రార్థనా జీవితంలో ఉన్నాం, ఏ దైవజనుడు మనం చూపించిన ప్రత్యక్షతలు ఉన్నామో అది మర్చిపోయిన వారు ఉంటున్నాం. మన ప్రత్యక్షత, మనకు దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఆ ధన్యత, ఆ ప్రసన్నతను కోల్పోతున్నారు ప్రజలు. దేవాలయంలోకి వస్తున్నారు, దేవుని మందిరంలో ఉంటున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ పరలోకపు ప్రత్యక్షత గురించినటువంటి అనుభవాలు ప్రజల్లో లేవు. కానీ మేము దేవుని బిడ్డలమి, విశ్వాసులమి, హెబ్రోన్ మందిరం సంబంధించిన వాళ్ళమి, బక్సింగ్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న హెబ్రోన్ సావాసం అని చెప్పుకుంటాం. కానీ హెబ్రోన్ అంటే ఇది కాదు. హెబ్రోన్ యొక్క అనుభవం ఏంటంటే ఒక దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తున్నారంటే చేపల మార్కెట్ లాగా మీటింగ్ ఉండదు. అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారంటే ఏం చేస్తారు? ఏకీభవిస్తారు, లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఒక సేవకుడు ఎక్కడైనా వస్తా ఒక భోజనం కాడ ఎవరైనా ప్రార్థన చేస్తున్నా మన ఎకేకలో పక్కపక్కలు అట్టాగా ఉంటాయి. ఒక వ్యక్తి బాగాని వ్యక్తి ప్రార్థన చేస్తున్నా మనం మీటింగ్ మనదే, వాడు ఎవడో చెప్తే చేసుకుంటాడు అన్నట్టు ఉంటాం. అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ సంవత్సరం అంతా ఏం నేర్చుకుంటూ వచ్చాం? ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరంభం నుండి ముగింపు వరకు వచ్చాం. మొదటి సంఘ ప్రార్థన నుండి ఈ సంవత్సరం చివరి సంఘ ప్రార్థన వరకు వచ్చాం. మనం ఏం నేర్చుకున్నాం? దేవాలయంలో దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నాం? పౌలు లాంటి ప్రార్థనా జీవితం మనకు అవసరం. పౌలు ఏం చేశాడు? దేవాలయంలో ఏం చేశాడు? పౌలు ప్రార్థన చేస్తున్నాడు. చేసి ఏం చేశాడు? పరవాసుడునై ప్రభువుని చూశానని చెబుతున్నాడు. అంటే ప్రార్థన ద్వారాగా ప్రభువుని చూస్తుంది. మరి మనం ఏం చూస్తున్నాం? మందిరానికి వచ్చినప్పుడు మనుషులను చూస్తున్నాం, మీటింగ్లు పెట్టుకుంటాం. అందుకే మనం ప్రభువుని చూడలేకపోతున్నాం. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా, అసలు ఒక సత్యం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం చూడలేకపోతున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనం దేవుని మందిలో సరైన విధానంలో దేవుని దృష్టిలో ప్రార్థన చేయట్లా. చెయ్యాలి, ఏదో ఒక ప్రార్థన చేసేసేద్దాం అన్నట్టు, ఒక రాయి కానీ నీళ్ళలో ఇసినట్టుగా ఇసిరేసేసేద్దాం, వెళ్ళిపోతాం. అది కాదు ప్రార్థన అంటే. ఏదో వచ్చాను చేశాను నా వంతు వెళ్ళిపోతున్నానంటే ఇది కాదు ప్రార్థన. ఇది దేవుడు అసలు కోరడు. నేను ఈరోజు సంఘ ప్రార్థన, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేస్తాను, ఇదిగో ఈ ప్రార్థన నేను చేసేసాను, నా ఇష్టం వచ్చింది వెళ్ళిపోతున్నానంటే దేవుడు అది కాదు కోరేది. పౌలు లాంటి ప్రార్థన ఇంపార్టెంట్. పౌలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో, ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండకపోతే ప్రార్థన దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు పరవాసుడై ప్రభువుని ఎలా చూడగలుగుతున్నాడు? పౌలు మనుషుల వైపు చూస్తున్నాడా? మనుషులు మీటింగ్ల వైపు చూస్తున్నాడా? ముచ్చట్ల వైపు ఉన్నాడా? వ్యర్థమైన మాటల వైపు ఉన్నాడా? పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నాడా? లేకపోతే ఈర్ష్యలు, కొట్లాట్లు, గొడవలు ఉండే మందిరాల్లో ఏమీ లేవు. పౌలు చూస్తుంది ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభువుని చూశాడు. కాబట్టి పరవాసుడై ప్రభువుని చూశాడు. ఏ ప్రభువుని చూశాడు? తన కొరకై సిలువ వేయబడిన ప్రభువుని. ఏ రోజైనా నీ జీవితంలో ప్రభు యొక్క దర్శనం కలుగుతూ వచ్చిందా? ప్రభు యొక్క ప్రత్యక్షం ఏ రోజైనా చూడగలుగుతూ వచ్చామా? ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన కాదు, అసలు మన జీవితంలో రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనకు కనపరిచాడు దేవుడు ఏ రోజైనా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం ప్రభువుని నమ్మాం, మందిరానికి వెళ్ళాలి, వాళ్ళ మంగళవారం సంఘ ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పినప్పుడు ఏదో కోణంలో ప్రార్థన చేయాలా, వెళ్ళిపోవాలి. ఇలా ఉన్నప్పుడు ప్రభువుని ఎలా చూడగలుగుతాం మనం? పౌలు ఉద్దేశం ఏంటి? ప్రార్థన చేయాలని పట్టుదలతో చేస్తున్నాడు. ఆ ప్రార్థనలోనే పరవాసుడు అయిపోయాడు. ఆ పరవాసునుడిగా అయినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఇక అతడికి భూ సంబంధమైన విషయాలు ఏం కనపడతల్లా, భౌతికమైన విషయాలు ఏమి కనపడతల్లా, లోక సంబంధమైన విషయాలు ఏమి కనపడతల్లా, ఈ లోకంలో ఉన్న మాలిన్యం, పనికిమాల చెత్త ఏది కనపడతల్లా. పౌలు దేవాలయంలో ఉన్నప్పుడు ఏం చూశాడు? ప్రార్థన జీవితం కలిగి ఉంటుందరా? అవును, ప్రభువుని చూచాడు. మరి అది మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఏ రోజు కూడా మన జీవితాల్లో ఎందుకు ప్రభు దర్శనం రావట్లా? ఇన్ని రోజుల నుంచి క్రైస్తవులు ఉన్నాం కదా, ఏదో ఒక రోజు దేవుడు ప్రత్యక్షం కాకుండా ఉంటాడా? పోనీ ఏదో రోజు దేవుని స్వరం అన్న వినుకోకుండా ఉంటాం మనం? విన్నావా దేవుని స్వరం? విన్నావా? 2014 జనవరి 1వ తారీఖు నేనున్న తెల్లవారుజామున 5:30కి నేను ఇంటూ వచ్చే దేవుని స్వరం. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నీ హృదయము కలవరపడనీకుడే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ రోజు మన జీవితాల్లో స్పష్టంగా నేను ఆ రోజు దాదాపు హెబ్రోన్లో ఇంచుమించు
3-4 వేల మంది కూర్చుని ఉంటారు ఆ రోజు. అంతమందిలో ఒక స్వరం నాతో మాట్లాడుకు నేను వింటిని. ఇది వాస్తవం, నా జీవితంలో జరిగింది. నమ్మండి నమ్మకపోండి, నాకు అవసరంలా. ఎందుకంటే ఇది యథార్థమైన సంఘటన. నేనేమంటానంటే, ఏ రోజైనా ప్రభువుని చూసావా? ప్రభు స్వరాన్ని వినగలిగేవా? ఇది లేదు. కారణం ఏంటి? మన జీవితాల్లో ఎందుకు ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నాం? ప్రభువుని ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రభు కనబడ్డా మనకి? ప్రభు ప్రత్యక్షం కదా. ఎంత మోషేకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అయ్యాడా లేడా? మోషే ఏం చూశాడు? చెప్పండి. మోషే ఏం చూశాడు? మండుతున్న పొదలో దేవుని స్వరం విన్నాడు. ఏం చూశాడు? ఆ పొదను చూశాడు. ఆ పొద ఎలా ఉంది? కాలిపోతూ ఉంది, మండుతూ ఉంది. బైబిల్ ఏమో రాయబడుతూ వచ్చింది? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన తేజస్సుని, ఆయన స్వరూపాన్ని మోషే చూడగలిగిన అనుభవం మోషేలో ఉంది. అంటే మోషే ఎలా ఉన్నాడు దేవుని సన్నిధిలో? ఒక నమ్మకస్తుడు గుంటూ వచ్చాడు. పౌలు ఎలా ఉన్నాడు? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. ఎందుకంటే ప్రభువుని చూశాడు. ఈరోజు మన జీవితాలు అలా ఉండాలి. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే ప్రభువును చూస్తామో అప్పుడు మన జీవితాలకు క్షేమం ఉంటుంది. అసలు మనం ఇంత రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది కూడా ఒక దేవుని బిడ్డలను చంపేవాడికే దేవుడు ప్రత్యక్షమే తన స్వరాన్ని వినిపించినప్పుడు దేవుని బిడ్డలుగా మారి రక్షించబడి మనం మారుమనసు, బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో నడుస్తున్న మనతో దేవుడు మాట్లాడ్డా? మనతో దేవుడు తన స్వరాన్ని వినిపించడా? మరి ఎందుకని వినిపించలేదు? రక్షించబడి ఎన్ని రోజులు అవుతుంది? చెప్పుకోవద్దు నేను 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, నాకు అనవసరం. నువ్వు రక్షించబడిన తర్వాత నుండి ఇప్పటివరకు దేవుని స్వరాన్ని విన్నావా? పోనీ దేవుడైన తన ప్రత్యక్షతలో నీకు తన సిలువ కార్యం కానీ, తన గాయములు కానీ, తన పంచగాయములు కానీ, తన యొక్క సిలువ కార్యాన్ని చూపించగలిగాడా? లేదు. ఎందుకని మన జీవితాల్లో జరగలేదు? ఎందుకు జరగలేదంటే ఆయన మనతో మాట్లాడటానికి వెనకడిగేస్తున్నాడు. ఎందుకు? మనం దేవాలయంలో ఉండాల్సిన రీతిలో ఉంటల్లా. దేవాలయంలో ఎవరుండారు? యేసు ప్రభువు వచ్చిన తర్వాత కోపడుతున్నాడు. ఎవరుండారు అక్కడ? దేవాలయంలో ఎవరుండారు? యేసు ప్రభువు వచ్చి కోపడుతున్నాడు. ఎవరిని కోపడుతున్నాడు? మందిరంలో ఉండేవాళ్ళే. నాకు తెలుసు అక్క ఎవరు. క్రయ విక్రయధనం చేసే వాళ్ళతో కోపడుతున్నాడు. ఏమని కోపడుతున్నాడు? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేసేసారని కోపడుతూ వస్తున్నాడు. అంటే యేసు ప్రభువు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎవరుండారు? క్రయ విక్రయం చేసేవారు, దేవాలయంలో దొంగతనంగా గుంజుకుంటున్నటువంటి వారు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసిరి. కాబట్టి అందుకే దేవాలయంలో దేవుని సన్నిధిలో దేవుని మందిరం అన్న విలువ లేకుండా దాన్ని దొంగల గుహగా చేశారు. కాబట్టి వాళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు, దేవుని స్వరాన్ని కూడా వాళ్ళు విన్న జీవితాలు కదే. ఎందుకంటే దేవాలయం సైతం కూడా దొంగల గుహగా చేసేసారంట. ఇలాంటి వారికి దేవుని స్వరం ఎప్పుడు వినపడుతుందని భ్రమలో ఉంటుంది తప్ప, దేవుని వాక్యం నాతో మాట్లాడిందన్న భ్రమలో ఉంటుంది తప్ప, అదంతా అబద్ధంతో కూడింది. బైబిల్లో ఉంది. కొందరు నోట దేవుడు అబద్ధాన్ని కూడా పలికిస్తున్నాడంట, కొంతమంది ప్రవక్తల ద్వారా కూడా. ఇంకేం చేస్తాను, దేవుడే మాట్లాడుతుంటే. కానీ పౌలు అలాంటి వాడు కాదు. పౌలు యొక్క ప్రార్థనలో పౌలు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం ద్వారా పౌలు ఏమయ్యాడు? పరవాసునుడై ప్రభువును చూడగలుగుతూ వచ్చాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన ప్రభువును చూసేటట్టు ఉండాలి. ఎవరిని చూసేటట్టు ఉండాలా? ప్రభువుని చూసేటట్టు ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థన ప్రభువుని చూసేటట్టు ఉండిద్దో, ప్రభువుని ఎప్పుడైతే కన్నులారా చూసేటట్టు ఉండిద్దో, అప్పుడు ఆయన్ను చూస్తే మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అర్థమవుతుందండి? మనం కన్నులారా ప్రభువుని చూస్తే, కన్నులారా ప్రభువుని చూడగలిగితే, పౌలు ఏ రీతిలో అయితే ప్రభువును చూసాడో, పౌలు ఆ సిలువ వేయబడిన ప్రభువుని, ఆ గాయాలు పొందిన ప్రభువుని, ఆ చంపబడిన ప్రభువుని, ఆ యొక్క హృదయంలో అంటే ఆ యొక్క బల్లిపొడి పడబడిన ప్రభుని, ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిన ప్రభుని, ఆ పంచగాయాలు కలిగిన ప్రభుని, దున్నబడిన ప్రభుని, విరగ్గొట్టబడిన అనుభవంలోకి వచ్చిన ప్రభుని పౌలు చూడగలుగుతూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. పౌలు అందుకే అంటాడు, ఊరకనే చోట్ల మనమేం పై మాటలు చెబుతాం, ఏమని నా కొరకు నీతి కిరీటం ఉంది, నేను పొందుకుంటాను, నాకు పరలోక రాజ్యం ఉందని. మనము మన జీవితంలో జరగని వాటిని మనం అనుకునే రీతిలో ఉంటాం. చాలామంది అనుకుంటారు, నేను వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఒక 100 మంది సువార్త చెబుతానంటాం. నీకు సువార్త చెప్పడానికి ఇంకోటి కావాలి. నీకు సువార్త చెప్పడానికి
ఇంకోళ్ళు అవసరం. వచ్చే సంవత్సరం 10 మందిని దేవుని మందికి నడిపిస్తానంటావు, ఈ సంఘ ప్రార్థనలు ఒప్పుకుంటాం. వచ్చే సంవత్సరం 10 మందిని నేను నడిపించడానికి దేవుని మందికి రావాలి. మనం చేసుకున్న తీర్మానాలు ఏ కోణంలో ఉన్నాయో గమనించాలి. కానీ పౌలు అలాంటి వాడు కాదు. పౌలు అంటాడు కదా, ప్రభువుని కనులారా చూశాడు కాబట్టి అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఖచ్చితంగా ఉంది, మంచి పోరాటం నా కొరకై సిలువ వేయబడిన ప్రభు కొరకు నేను పోరాడాను కాబట్టి, సిలువ వేయబడిన ప్రభు కొరకు నేను ఖైదాన్ని చెల్లించాను కాబట్టి, బ్రతుకుట క్రీస్తే చావు అయితే మేలు అన్నాను కాబట్టి, ఆ ప్రభువుని నేను చూడగలిగాను కాబట్టి, చూసి ఆ ప్రభువులో ఉన్నాను కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంది అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో పౌలులాగా ప్రార్థన జీవితం మనకు ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితం ఉంటే మన జీవితాలకు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరిని విమర్శించాలని తిట్టాలని కాదు, కానీ మనం ఏ ప్రత్యక్షతలు ఉన్నామో అది గమనించాలి. భగత్ సింగ్ గారు హెబ్రోన్లో నేను ఒక వాక్యాన్ని చదువుతూ వచ్చా. అది ఎందుకు ఇక్కడ భగత్ సింగ్ గారు రాపించాడా అని చాలాసార్లు నేను ఆలోచిస్తూ వస్తాను. బ్రదర్స్ టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హెబ్రోన్లో, ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు, రైట్ సైడ్ తిరుగుతున్నారు, అది కాకుండా స్ట్రైట్లో కొద్దిగా ముంగడికి వెళ్తే అక్కడ సైడ్ ఒక లోపల ఫ్యామిలీ క్వార్టర్స్కి వెళ్ళడానికి ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్లో ట్యాప్స్ కూడా ఉంటాయి. అక్కడ ఇప్పుడు కొత్త బిట్టింగ్ కాకుండా ఇట్లా రౌండ్గా ఉంటుంది. అక్కడ ఒక మాట రాసి ఉండేది. ఏమనండి, అక్కడే ఎందుకు రాశాడు అన్నది నాకు అర్థం కాదు చాలా. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాక. ఏంటి ఆ మాట? పౌలు యొక్క జీవితంలో ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. ఆయనకి ఏ దర్శనం అయితే అనుగ్రహించబడిందో ఆ దర్శనంలో పౌలు ఉంటూ వచ్చాడు, కానీ ఆ దర్శనాన్ని పోగొట్టుకోవాలి పౌలు. అపోస్తల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ఆ ప్రత్యక్షతలో భగత్ సింగ్ గారిని దేవుడు నడిపాడు. నేను ఏమంటానంటే, మనం ఆ సావాసంలో ఉండామని చెప్పుకుంటే కుదరదు. నీవైనా నేనైనా పౌలు లాంటి ప్రార్థన, పౌలు దేవాలయంలోకి వచ్చి ప్రార్థించడం ద్వారా ప్రభువుని చూడగలిగాడు. ఈరోజు మనం ప్రార్థన ప్రభువుని చూడాలి. నువ్వు ప్రభువుని చూస్తే నీకు ప్రభు ఇచ్చేదేంటి? నువ్వు ప్రార్థనలో ప్రభువుని చూడగలిగితే ప్రభు నీకు ఇచ్చేవేంటి అని అంటే ఒక 5 విషయాలు చెప్పొచ్చు. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నందుకే మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు సంఘ ప్రార్థన, సంవత్సరానికి చివరి సంఘ ప్రార్థనలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కళ్ళు యజమానురాలి వైపు చూస్తున్నట్టు నా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్క తీర్చి ముందున్న సమయం ఎంతో దీవించమని, కూడికి ఎంతో దీవించి మాతో మాట్లాడి అక్క తీర్చండి. మేము ఎలా ప్రార్థించాలో కూడా మీరు నేర్పించి మహిమ పొందమని, ముందున్న సమయం ఎంతో దీవించి మాకుండా బలహీనతలు కూడా తొలగించమని, వచ్చిన మేము వ్యర్థమైన రీతిలో ప్రార్థన చేయకోకుండా ఏదో ప్రార్థన చేస్తున్నామని కాకుండా పౌల్లాగా దేవుని సన్నిధిలో నీతితో కూడిన ప్రార్థన చేసి అవసరమైన రీతిలో ప్రార్థించి, దేవా మిమ్మల్ని చూడగలిగే ధన్యత మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని చూసిన వారికి మీరు ఇచ్చేవేంటన్నది కూడా మేము చూడబోతున్న సాయం చేసి అనుగ్రహించి మహిమ పొందమని, ఏవే కావాలో అనుగ్రహించి మహిమ పొంది ముందున్న సంగతి మాకు దీవెనకరంగా చేయమని, దేవా ఈ యొక్క వర్తమానం ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడండి. మాకు కాదు ఏవో మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామాన్ని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకొని, దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు నా మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, కిందకు వచ్చి నీ ప్రజలకు వాక్యం అందిస్తాను నేనైతే యోగ్యుని కాదు, మీరు అనుమతించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన, అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి విధానం చూసినట్లయితే అతడు ప్రార్థన ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఎవరు చేస్తున్నారు? పౌలు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయగా ఏం చేశాడు? పౌలు ప్రభువును చూడగలుగుతూ వచ్చాడు. పరవాసుండి ఎవరిని చూస్తూ వచ్చాడు? ప్రభువును చూస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రభువును చూస్తే, అంటే ప్రార్థనలో ప్రభువును మనం కానీ చూడగలిగితే, మనం ఏ ప్రభువునైతే చూసామో ఆ ప్రభువుని ప్రార్థనలో మనం చూడటం ద్వారా ఆయన మనకిచ్చేవి. ఏ ప్రభువునైతే మనం ప్రార్థనలో చూస్తున్నామో ప్రార్థనలో ఆ ప్రభువుని చూడటం ద్వారా ఆ ప్రభు మనకిచ్చేవి. మనం ఆయన చూడటం ద్వారా మనకి ఇచ్చేవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో మొదటి మాట, రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినది మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం
15వ వచనము మరియు 21వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 15వ వచనం మరియు 21వ వచనం. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగులు విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనములు చేసిరి. ఎవరు? అనేక మంది. ఇక్కడ ఏం జరుగుతుంది? చాలామంది మధ్యలో కొన్ని తర్కించడం, కొన్ని పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి. వాళ్ళ మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నట్టు అసలు ఇది దేని వల్ల జరిగింది అన్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు యేసుప్రభు దగ్గర వచ్చి, బోధకుడా, ఇదిగో నా కుమారుడికి మోగదయం పట్టింది, వాడిని ఆ మోగదయాన్ని వదిలించమని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చావు, వారి వల్ల కాల, మరి ఏం చేయమంటావు దీని పరిస్థితి అన్నప్పుడు యేసుప్రభు వారు మాట్లాడతాడు కదా. ఆయన చెప్పిన మాట చాలా విలువైనటువంటి మాట. ఆయన చెప్పినటువంటి మాట చాలా విలువైంది. యేసుప్రభు వారు ఏమంటాడంటే 21వ వచనంలో, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభు వారిని జనసమూహం చూసింది, వారితో పాటు ఎవరు చూశారు? మోగదయం పట్టిన పిల్లవాని తండ్రి కూడా యేసు ప్రభు వారిని చూశాడు. చూడటం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు అంటే మనం ప్రార్థనలు వీళ్ళకి భౌతికమైన రీతిలో జరిగినాయి, మనం ఆత్మానుసారంగా ప్రార్థనలు ప్రభువుని చూడగలిగితే మన జీవితాలు జరిగే ఉంటాయి. కాబట్టి ప్రభువును చూడటం ద్వారా వీరి జీవితాలు వీరు ప్రభువుని చూడటం ద్వారా, లేదా మనం అపోస్తలులైన పౌలు వలె ప్రార్థనలో ప్రభువుని చూడటం ద్వారా మన జీవితాల్లో ఏ ప్రభువుని చూసామో ఆ ప్రభు ద్వారా మనకు జరిగేవి. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? ఇక్కడ యేసు ప్రభు వారిని తండ్రి చూశాడు, జనసమూహం చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? యేసు ప్రభు వారిని చూడటం ద్వారా యేసు ప్రభు వారు అతని దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు? ఇతనికి ఎప్పటి నుండి ఇది సంభవించింది? తండ్రి ఏమంటాడు? ఇది బాల్యం నుండియే. ఎప్పటి నుండి ఉంది? బాల్యం నుండియే ఇది ఉంది. అంటే ఎప్పటి నుంచో, అంటే తాను పుట్టినప్పటి నుండి ఉన్న బలహీనత ఆ పిల్లవాని తండ్రి యేసు ప్రభు వారి వైపు చూసినప్పుడు, ఆ కుమారుడు పుట్టినప్పటి నుండి, లేదా క్షమించండి, ఆ బాల్యం నుండి ఏదైతే ఆ పిల్లవాడిని వెంబడిస్తూ వస్తుందో బలహీనత, ఎప్పటి నుంచో ఉన్న బలహీనత విషయమై, ఎప్పటి నుంచి అయితే బలహీనత తనలో ఉంటూ తన బాధిస్తూ వస్తుందో, ఎప్పటి నుండో ఉన్న బలహీనతకి ఏం చేస్తున్నాడు? యేసు వైపు చూడటం ద్వారా విడుదల పొందుతున్నాడు. ఎప్పటి నుంచో ఉంది బలహీనత, కానీ దాని నుంచి విడుదల పొందాలంటే యేసుప్రభు వారి వైపు చూడటం ద్వారా, ఆ పిల్లవాని తండ్రి యేసుప్రభు వైపు చూడటం ద్వారా ఆ పిల్లవానికి బాల్యం నుండి, అంటే ఎప్పటి నుండో ఉన్న బలహీనత ఏమవుతుంది? విడుదల పొందుతుంది. అంటే ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అపోస్తలులైన పౌలు గారి వలె ప్రార్థనలో పరవాసులమై ప్రభువుని మనం చూడగలిగినప్పుడు మన జీవితాలు ఏం జరిగింది? మన జీవితంలో ఏ బలహీనత అయితే ఉంటుందో అది ఎప్పటి నుంచి అన్న ఉండి, ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుండి అన్న ఉండి ఇప్పటి వరకు ఉండి, ఈ చివరి సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుండి ఈ సంవత్సరం చివరి సంఘ ప్రార్థన వరకు ఉన్నప్పుడు కూడా అది మన నుండి పోవాలంటే, అది మన నుండి విడిపోవాలంటే, అది మన నుండి చక్కగా మనం మొదటి నుండి బాల్యం నుండి మన జీవితంలో కొనసాగుతూ ఉన్న బలహీనత మన నుండి విడిచిపోవాలంటే ఖచ్చితంగా మనం ప్రభు వైపు చూడాలి. ఎలా చూడాలి? ప్రభు వైపు ప్రార్థన ద్వారా చూడాలి. ఎప్పుడు చూడాలా? ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూడాలి. మనం ప్రార్థన ద్వారా ప్రభు వైపు చూస్తే, ప్రార్థనలో ప్రభు వైపు చూడగలిగితే, ప్రార్థన దేవాలయంలోకి వచ్చిన తర్వాత మనం ప్రార్థన కలిగి ప్రభు వైపు మనం చూడగలిగి, మనుషుల వైపు చూడకోకుండా, మనుషుల యొక్క విధానం మీద మనం ఆధారపడుకోకుండా ప్రభు వైపు చూసి మనం ఎప్పుడైతే ముందరికి వెళ్తామో మనకుండ బలహీనత ఖచ్చితంగా విడుదల పొందేది. ఏమైంది? విడుదల పొందేది ఖచ్చితంగా. బాల్యం నుండే ఉన్న బలహీనత ఒక్కసారిగా యేసు ప్రభు వారి వైపు చూడటం ద్వారా, యేసు ప్రభువుని కనులార చూడటం ద్వారా ఆ బలహీనత ఏమైంది? ఒక్కసారిగా పోతూ వచ్చింది. అంటే మన జీవితాల్లో బలహీనతలు మనలో ఎందుకు ఉంటాయి? ఎందుకు మన జీవితాలు ఎప్పటి నుండో రక్షించబడక మునుపు నుండి ఉండాలి, ఇప్పుడు రక్షించబడిన తర్వాత కూడా ఉంటాయి. రక్షించబడక మునుపు మనలో ఏముంటాయి? బాల్యంలో, చిన్నతనంలో ఏముంటాయండి? చిన్నతనం నుండి ఆయన ఏముంటాయి చెప్పండి? కోపం ఉండిద్ది ఫస్ట్, ఉండదా? చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఓ పిల్లోడు భోజనం పెడతాం, మరొకడు పెట్టలేదు అనుకో, మరొకడు ఏం చేస్తాడు? కోపంతో ఏడుస్తూ ఉంటాడు. అంటే బాల్యం నుండే కోపం ఉంది. రక్షించబడిన తర్వాత కూడా మన జీవితాల్లో కోపం కొనసాగుతూ వస్తుంది. నేటిగా కోపం మనలోనే ఉంది, అది పోట్లా. చాలామంది యొక్క జీవితాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి, ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి బలహీనత ఎప్పటి నుండో మన జీవితంలో మనం రక్షించబడినా
పౌల్లాగా మాదిరికరమైన జీవితం మనలో లేదు. పౌల్లాగా మాదిరికరమైన క్రైస్తవ జీవితం, మాదిరికరమైన ప్రార్థన జీవితం మనలో లేదు. నేను ప్రార్థన చేయాలంటే ఈరోజు చేస్తాను, నాకు ఇష్టమైన ప్రార్థన నేను చేస్తాను, నువ్వెవడో అడిగి అనే స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రశ్నించడానికి అవకాశం లేదు ఈ రోజుల్లో. ప్రశ్నిస్తే నన్నే అన్నాడు సేవకుడు, నన్ను ఎందుకు అడగాలని మళ్ళీ మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే ప్రశ్నించడం, మేము కూడా ప్రశ్నించడం ఆపేసేసాం. దేవునికి అప్పచెప్పాలి. ప్రార్థన అంటే ప్రభువు వినేటట్టు ఉండాలి. మన ప్రార్థన ద్వారా ప్రభువుని మనం చూడగలిగేటట్టు ఉండాలి. నీ ప్రార్థన ప్రభు వినేటట్టు, నువ్వు ప్రభువుని చూడగలిగే ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు నిన్ను చూస్తాడు. నీకే బలహీనతలు అయితే ఉండవు, ఎప్పటి నుంచి ఏ బలహీనతలు అయితే నువ్వు పీడించబడుతున్నావు వాటి నుండి నువ్వేనే విడుదల పొందుతావు. తర్వాత నువ్వు కూడా విడుదల పొందుతావు, నీ కుటుంబం కూడా ఏ బలహీనతలు ఉందో వాటి నుంచి విడుదల పొందుతారు. ఇంకా వాటి నుండి విడుదల పొందట్లా. ఇంకొక సింపుల్ ఎగ్జామ్ చెప్పమంటారా? మన ఇంట్లో ఎంతమంది గృహాల్లో టీవీలు ఉన్నాయి? చాలామంది గృహాల్లో ఉండవా? చీకట్లో నాకు కనబడతల్లా, మీరు ఎవరైనా చేయొత్తుంటే. చాలామంది గృహాల్లో టీవీలు ఉంటాయి. మనం వాక్యం ఎంతసేపు చూస్తాం, టీవీలో న్యూస్ ఎంతసేపు చూస్తాం, సినిమాలు సీరియల్స్ ఎంతసేపు చూస్తారు? మేము చూడం బ్రదర్ అని చెప్పవద్దు, నాకు తెలుసు. నాతో అబద్ధమడినా మహోన్నతుడైన దేవుడు తొంగి చూస్తున్నాడు కదా, ఆయన ఇది ఎలా కొండ ఉండిద్దా? ఎంతమంది సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, ఎంతమంది సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు. ఏది రక్షించబడి మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా సుమి. రక్షించబడి మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళు, నువ్వు రక్షణను పొందకముందు సినిమాలు టీవీ సీరియల్ చూసావు, రక్షించబడిన తర్వాత అదే జీవితం. కాకపోతే రక్షణ పొందిన ఒక నెల రోజులు 2 నెలల్లో ముట్టుకేందంటే మామూలుగా అమ్మో మనం రక్షించబడ్డాం కదా అన్న భయం ఉంటుంది అంతే. ఆ తర్వాత యథాస్థితి తదాస్తత. మరి ఇది బలహీనత కదా. నువ్వు రక్షించబడక ముందు అలాగుండవు, రక్షించబడిన తర్వాత ఈ చెప్పుకుంటే పోతే చాలా ఉండే. మరి ఇన్ని బలహీనతలు పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభు ఎందుకు వింటాడు? పౌలు ఏం చేశాడు? వినకునే మర్చిపోయాడక, అంటే ఏది విడిచిపెట్టాడు దాన్ని మర్చిపోయాక దాని గురించి మళ్ళీ వెనక్కెళ్ళా. కానీ వెనక్కెళ్ళలేదు కాబట్టి ఏది మర్చిపోయాడు కాబట్టి, ఏది వెనకుందో ఏది వదిలేసి ముందుకు వచ్చాడు దాన్ని మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు పౌలు కొరకు నీతి కిరీటం ఉంది. పౌలు చేసే ప్రార్థనలో పౌలు పరవాసు నుండి ప్రభువుని చూడగలుగుతున్నాడు. మనం ఎందుకని అలా చూడలేకపోతున్నామంటే మనం ఇంకా బాల్యం నుండి పెట్టుకునే చాలా ఉన్నాయి, అవి ఇంకా బాటిల్. అవి పోతే ప్రభు మన ప్రార్థన వింటాడు. అప్పుడు ఏం జరిగింది? మనం ప్రభుని చూడగలుగుతాం, ప్రభు మనం చూస్తాడు. అప్పుడు ప్రభు మనం చూసినప్పుడు మనకేముండే, ఏం అవసరతలు ఉండే అవి ఇస్తాడు, ఏ బలహీనతలు అనేది తీసేస్తాడు. నిజంగా చెప్పాలంటే రేపటి దినాన్ని ఒక మాట చెప్పమంటారా? ఈ రీతిలో కూడా చెప్పాలని ఆలోచన ఇస్తున్నాడు ప్రభు. ఈరోజు మీరు ఒప్పుకోవసరలా, నా ఇంట్లో టీవీ ఉంది, నేను సీరియల్ టీవీ చూస్తున్నాను ఒప్పుకోవద్దు. ఎందుకంటే మనలో కొద్దిగా అహంకారం అన్నదేను అది అడ్డు వచ్చింది ఒప్పుకోకుండా. ఓ రోజు దేవుని ఎదుట అదే ఒప్పుకోవాల్సి వచ్చింది ఆటోమేటిక్గా. ఏడ ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఓ రోజు దేవుని ఎదుట ఖచ్చితంగా ఆయన ధవళ సింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు ఈ కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ మనలో బలహీనత పోవట్లేదు కదా. ఒకరోజు ఆయన ధవళ సింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆయన్ని చూడలేకపోతున్నావు కదా, ఒకరోజు చూస్తావు. ఇప్పుడు చూస్తే నీ బలహీనతలు తీసేస్తాడు నువ్వు ఆయన వైపు చూస్తే. ఒకరోజు నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ధవళ సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన వైపు చూసావనుకో, అప్పుడు నీలో ఉన్న బలహీనతలు ఆయన చూసి బయట పెడతాడు. ఇప్పుడు మనం ఆయన వైపు చూసి మనలో ఉన్న బలహీనతలు తీసివేసుకోవడం ప్రార్థన చేసుకోవడం మంచిదా? ఓ రోజు ధవళ సింహాసనం ఎదురుకి వెళ్ళినప్పుడు ఆయన మన బలహీనతలు బయట పెట్టినప్పుడు ఆయన వైపు మనం చూడగా మనలో ఉన్న బలహీనతలు బయట పెట్టినప్పుడు సిగ్గుపడటం మంచిదా? అది చాయిస్ ఇవ్వరు. నా వరకు నేను సరి చేసుకుంటాను మొదటిది. కాబట్టి ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వైపు చూసి ప్రార్థించినటువంటి పౌలు యొక్క జీవితంలో పరవాసినుడిగా ఉంటాడు. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా పరవాసుని ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మన వైపు చూసి మనలో ఉన్న బలహీనత తీసివేస్తాడు. రెండోదిగా ఏం తీసివేస్తాడు? రండి, మొట్టమొదటిగా మనలో ఉన్న బలహీనత తీసివేస్తాడు. రెండోది లూకా సువార్త, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనము మరియు 6వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. 6వ వచనం. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి 6వ వచనం అయిపోయింది కదా. 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నద్దకు వచ్చి, నేను ఆయన సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడేరి. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? ఎవరండి? అపవిత్రాత్మ పట్టినవాడు కూడా కనపడుతున్నాడు. సేనాదయ్యాలు పట్టినవాడు, అంతేనా? ఎవరన్నా? సేనాదయ్యాలు పట్టినవాడు.
ఈ సేనా దెయ్యాలేంటి? అసలు చూడండి, ఒక దెయ్యం పడితే మానవుడు ఎలా ఉంటాడు అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఎలా ఉంటారు ఒక దెయ్యం పడితే? మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి? అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడాను. ఏడ నుండి వచ్చాడు? సమాధి. సమాధి అంటే దేని సాదృశ్యం? ఎవరుంటారు సమాధుల్లో? మళ్ళీ చెప్పండి, సరిగా అర్థం చేసుకోండి. సమాధుల్లో ఎవరుంటారు? ఎవరుంటారక్క? అంటే మన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అందరూ తీయాలా? సమాధుల్లో ఎవరుంటారు? ఎవరు? కరెక్టే కదా, చనిపోయిన వాడు సమాధుల్లో ఉంటారు కదా. ఇప్పుడు చనిపోయిన వాడు ఏం చేస్తున్నాడు? చనిపోయిన స్థితిలో ఉండవాడు మరి సమాధుల్లో నుండి లేచి వస్తున్నాడు ప్రభు దగ్గరికి. ఇదే మాట మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు పరిసర శాస్త్రుల గురించి కూడా, లేదంటే ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. మేము పరిచయము శాస్త్రము కానీ లేదా ఇంకో కోణాలు దేవాలయంలో ఇంత పొజిషన్లో ఉన్నామని చెప్పుకునే వారిని చూసి సున్నం కొట్టిన సమాధుల్లారా అని మాట్లాడుతూ వచ్చాడు. ఏ సమాధులు వాళ్ళు? సున్నం కొట్టిన సమాధులు. అంటే దేని సాదృశ్యంగా ఉంటారు? చచ్చిన శవాల్లాగా ఉంటారు. కానీ వాళ్ళ సమాధులు ఎప్పుడో చేయబడి ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? పైన సున్నం వేయబడుతున్న వారు ఉంటారు. అంటే బయటికి రూపం కనపడుతుంది. కానీ సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు సమాధి తోటకి వెళ్ళి పెయింట్ వేస్తారు. లేదా మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిన రోజు వస్తే ఆ రోజు వెళ్ళి సమాధి బాగు చేస్తాం. అప్పుడు సున్నం కొట్టిన సమాధి అనేది మీకు అర్థమైంది. ఆల్రెడీ సున్నం ఉంటుంది, దాని మీద సున్నం వేస్తాం. ఇదే రీతిలో మనుషులు కూడా జీవిస్తూ వస్తున్నాడు. అంటే చచ్చిన స్థితిలో ఉన్న మనుషుడికి మరలా పెయింట్ వేసి కొత్తదనం తీసుకొస్తున్నాం సంవత్సరానికి ఒకసారి. యాజ్ ఈజ్ అదే ప్రతి క్రైస్తవుడు సంవత్సరం మొదటి సంఘ ప్రార్థనలో బతికుండట్టు ఉంటాడు. తర్వాత రాను చూడగా చివరి సంఘ ప్రార్థనకు వస్తే వచ్చినట్టు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభా, ఈ సంవత్సరం అంతా ఎన్నో తప్పులు చేసే, పొరపాట్లు చేసే ప్రభా, ఎన్నో పాపం చేసే ప్రభా, నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నా, ఈ సంఘ ప్రార్థనలోనే అన్నిటినీ విడుదల పొందుతున్నాను అంటారు. మరి మొదటి సంఘ ప్రార్థన ఏం ప్రార్థన చేశా? సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన ఏమని చేశాం? నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టే ప్రభా, నాకు నూతన జీవితాన్ని ఇచ్చా, నా బ్రతుకు మార్చే ప్రభా, గత సంవత్సరంలో లేకుండా ఈ సంవత్సరం నూతనమైన అనుభవాన్ని ఇచ్చే ప్రభా అని ప్రార్థన చేశాం. ఏంటి దేవుడు నీకు ఇచ్చే నూతనమైన అనుభవం అంటే? సమాధిలోకి వెళ్ళి ఉంటాం. ఆ సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటాం. అదే నా నూతనమైన అనుభవం అంటే. ఇది కాదే ప్రభు ఇచ్చింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ కూడా అంటాడు, ఆయన నూతన స్వభావం, నూతన మనసు, నూతన నవీనమైనటువంటి విధానం దేవుని ద్వారా మనకు ఇవ్వబడింది, ఆయన సిలువ ద్వారా. కానీ క్రైస్తవులైన వారు ఇంకా నేటి దినాలు ఎలా ఉంటారు? సమాధుల్లో ఉండట్టే ఉంటారు. చాలామంది అపవిత్రాత్మలు పట్టినటువంటి స్థితిలోనే ఉంటూ వస్తున్నారు. కాబట్టి అలాంటి అనుభవంలో ఉండి ఎంతమంది ప్రార్థన చేసినా అది ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి దయ్యాలు పట్టినటువంటి వాడు వచ్చి ఏం చేశాడు? ప్రభువును చూశాడు. ఫస్ట్ చూశాడా లేదా? ఏం చేస్తున్నాడు? 6వ వచనంలో వాడు చూడండి, 6వ వచనం, 5వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది, వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తను రాళ్లతో. మనం కూడా ఎట్లా ఉంటామంటే సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుంచి చివరి సంఘ ప్రార్థన వరకు గుండెలు బాదుకున్నంతగా ప్రార్థన చేస్తాం, కన్నీరు పెడతాం, కన్నీరు కార్చేస్తాం, ఏడుస్తాం, దుఃఖపడతాం. వాడు ఎట్ట తను బాధపరుచుకున్నాడు, మనల్ని కూడా మనం అట్ట బాధపరుచుకుంటాం. కానీ ప్రయోజనం ఏముంది? వాడు అంత చేస్తున్నా వాడిలో ఉన్న దురాత్మ పోయిందా? లేదు. సమాధుల నుంచి జీవితం మార్చుకుని బయటకు వచ్చాడా? లేదు. ఎప్పుడు వస్తున్నాడు? ప్రభువుని చూసినప్పుడు వస్తున్నాడు, జీవితం మారి. ఈరోజు ఏంటంటే మనం పౌల్లాగా ప్రార్థన చేస్తే, పౌలు లాంటి ప్రార్థన మనం చేస్తే, ఖచ్చితంగా పౌలు లాంటి ప్రార్థన మనం చేసి ప్రభువుని మనం చూడగలిగితే మన ప్రార్థనలో ప్రభువు మనం చూస్తాడు. వీడు ప్రభువుని చూశాడు, ప్రభు అతన్ని చూసి ఏం చేశాడు? వానిలో ఉన్న దెయ్యాలను ఏమంటున్నాడు చూడండి. ఆ అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్న బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాడు లేరా? చెప్తే ఏం జరుగుతుంది? 15వ వచనంకి వచ్చేదానికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. జనులు జరిగినది చూడగా వెళ్ళి యేసు నొద్దకు వచ్చి సేనాను దెయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు చూచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు భయపడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదైతే సున్నం కొట్టినటువంటి సమాధులు లాంటి, సున్నం కొట్టిన సమాధులు అంటే ఎవరుంటారు? ఆ సమాధిలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరి మానవుడి చచ్చిపోయిన స్థితిలో ఉంటాడు లేడా? మీరు అనొచ్చు, బ్రదర్ మనం ఎలా చచ్చిపోయాం? చచ్చిపోయిన వాళ్ళు సమాధులు ఉంటారు కదా, మనం ఎలా చచ్చిపోయి ఉంటారు మీరు అని నన్ను అడగొచ్చు క్వశ్చన్లు. నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను, మీరు క్వశ్చన్ వేయక మునిపే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఏమన్నాడు? నా మొహం కాదు, వాక్యం చూడండి. అపోస్తలుడైన పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు పౌలు గారు? అసలు మనం చచ్చిన వారమా కాదన్నది ఇక్కడ తేలిపోయింది. సమాధులు ఉండామా లేదా అన్నది తేలిపోయింది. మందిరంలో కాదు ఉందా లేదు, సమాధుల్లో ఉండామా లేదా అన్నది ఇప్పుడు తేలిపోయింది. చదవండి. మీ తీసేయండి. మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారై ఉండగా. ఎవరు చచ్చి ఉండారు? ఎవరు? ఇప్పుడు మనం బ్రతికుండట, చచ్చిన స్థితిలో ఉండట. సరే బ్రదర్, నేను రక్షించబడ్డాను, మారుమూసి పొందాను, ప్రభు రక్తం కడగబడ్డాను, నేను పాపం చేయలేదు, నేను చచ్చిపోలేదని నువ్వు అనుకున్నావేమో. మరి మొదటి సంఘ ప్రార్థన, ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు బల దగ్గర నేను పాపం చేసిన ప్రభు అని ఎందుకు సరి చేసుకుంటూ వచ్చా? ఎందుకు సరి చేసుకున్నావు? పాపంలో పడిపోతేనే సరి చేసుకున్నావా? పడే కదా సరి చేసుకుంది. ఇది ఈ వారం అంతా తప్పు చేసి నీ పాపం చేసి నీ పొరపాటు చేసిన ప్రభా క్షమించానేగా చచ్చిపోయా సరి చేసుకుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? వారానికి ఒకసారి సమాధుల్లో నుంచి బయటకు వస్తున్నాం, మళ్ళీ సమాధుల్లో ఉంటాం. వెళ్ళి ఎక్కడ ఉన్నాం? సమాధుల్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమాధిలో నేను ఎందుకంటే పాపం నుంచి చచ్చిన వారే కదా. సమాధి యొక్క అనుభవం ఉంది. మనం ఎవరమే? బైబిల్ రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 14:5-6 వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవం. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ జీవమును లోకంలోకి వచ్చి అనేకులు వెలిగిస్తూ జీవాన్ని ఇచ్చిందిగా ఉంది. అంటే మనలో ఏముండట్టు? జీవం ఉండట్టు, రక్షించబడిన వాళ్ళు. ఇంకా మనం మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇంకా మనలో పాపం ఉందని అర్థం. మనం చచ్చిన స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి? మనలో జీవం లేదని అర్థం. మనలో జీవం లేకపోతే మనం ఎక్కడ ఉండట్టు? సమాధుల్లో ఉండట్టు. చచ్చిపోయినాడు ఇంట్లో పెట్టుకుంటామా, బయట పెడతామా? బయట కాదు, సమాధులు తోటలో పెడతాం పాటలు పాడి. ఇప్పుడు చచ్చిపోయినాడు మనం ఇంట్లో పెట్టుకోం కదా. ఇప్పుడు పాపం చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనము దేవుని ఇంట్లో ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ప్రతి వారం నేను తప్పైపోయిందని సంఘ ప్రార్థనలు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ ఏదంటే ఇంకో కోణాలు ఆదివారం కానీ ఎన్నిసార్లు ఒప్పుకుంటూ వస్తాం? అంటే రోజు నువ్వు చచ్చిపోవడమే బతకటమేనా నీ జీవితం? పౌలు కానీ అనేకమైన వారు పరిశుద్ధులు పలికిన మాటలు వేరుకుంటాయి. ఇంకో కోణం చూసినట్టే దినదినము నేను చనిపోతున్నానంటే అర్థం ఏంటి? శరీర కోరికల విషయం చనిపోతున్నానని అర్థం. పాపం చేసి చచ్చిపోతున్నానని కాదు అర్థం. దినదినము నేను సిలువ వేయబడుతున్నాను, క్రీస్తు యేసులో జీవిస్తున్నానంటే అర్థం ఏంటి? ప్రతిసారి నాకు ఎదురవుతున్న ప్రతిదాన్ని నేను సిలువ వేసుకుంటున్నాడు, చంపేసుకుంటున్నాడు తన కోరికని. అదే నిజమైనటువంటి క్రైస్తవం. కానీ ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితాలు చూస్తే ఇంకా సమాధుల్లో నుండి బయటికి రావట్లా. ఈ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? సమాధుల్లోనే ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, రాళ్లతో గాయపరుచుకుంటున్నవాడు యేసు ప్రభువుని చూసి బయటకు వచ్చాడు సమాధుల్లో. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? తను ఏ అవసరత కొరదైతే సమాధుల్లో నుండి ప్రభువుని చూసి బయటకు వచ్చాడో తన అవసరం దేవుడు తీర్చాడు. అందుకే ఏం చేస్తూ వచ్చాడు? బాధ నుండి, తనకున్న బాధ నుండి ప్రభు ఏం చేశాడు? విడుదల ఇచ్చేశాడు. ఏ బాధ అయితే తను బాధిస్తుందో, అపవిత్రాత్మ పట్టి ఎంతగైతే తను బాధిస్తుందో, తను బాధిస్తున్నటువంటి అపవిత్రాత్మ నుండి ఏమైపోయాడు? చచ్చిపోలా, విడుదల పొందాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఇంకోసారి రాయబడుతూ వచ్చింది లూకా సువార్తలో కూడా. యేసు ప్రభువారి, ఫోన్ సైలెంట్లో పెట్టండి, యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభువారి పాదముల దగ్గర కూర్చున్నాడంట. ఎంత గొప్ప ధన్యత! ఎక్కడ వాడు? ఎక్కడ వ్యక్తి యేసుప్రభు పాదం దగ్గర కూర్చున్నాడు? సమాధుల్లో ఉండవలసిన వాడు చచ్చిన స్థితి నుండి ప్రభు దగ్గరకు వచ్చి జీవితం మార్చుకుని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యేసుప్రభు వారి పాదముల దగ్గర ఉన్నాడు. ఈయన యేసుప్రభు పాదముల దగ్గర ఉండడానికి కారణం ఏంటి? స్వస్థచిత్తుడై యేసుప్రభు పాదముల దగ్గర ఉండడానికి కారణం ఏంటి? అతడు మొదట ప్రభువుని చూశాడు, ఎక్కడున్నా కానీ ఆ చచ్చిన స్థితిలోనే ప్రభువుని చూశాడు. రెండోదిగా ప్రభు తనను చూశాడు. ఇతడు ప్రభువుని చూడటం ద్వారా ప్రభు అతను చూడటం ద్వారా అతని కొండ బాధ నుండి నివారణ, అపవిత్రాత్మ ఏదైతే బాధిస్తుందో ఆ బాధ నుండి నివారణ ఇచ్చి యేసు ప్రభు తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. తన యొద్ద కూర్చోబెట్టుకుంటూ వచ్చాడు. ప్లస్ మనం ఎందుకు యేసు ప్రభు దగ్గర కూర్చోలేకపోతున్నాం? మందిరంలో కూర్చుంటున్నాం. కానీ ప్రభు ఏమంటాడు? ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. వారు ఏది భూమి మీద బంధిస్తారో పరలోకం మీద బంధించబడుతుంది, ఏది విప్పుతారో అది విప్పబడుతుంది అన్నారు. మరి ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుండి ఇప్పటి వరకు మనం ఎన్ని ఇప్పుతూ వచ్చాం? ఎన్ని విప్పలేదు సంఘ ప్రార్థనలో? ఇవ్వలేదా? నాకు ఈ బలహీనత బావాలి, ఈ అనారోగ్యం బావాలి, ఇదిగో ఈ బహుమానాలు కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రభా వీటన్నిటి భూమి మీద తిప్పుతున్నా, ఇవన్నీ నాకు వచ్చును కాక, మూయబడి అన్ని తెరవబడి నాకు వచ్చును కాక, ఇవి పోను కాక అని ఎన్ని విషయాలు మనం విప్పినాం, బంధించి ఉన్నాం. మనం ఒక్కటన్నా బంధించబడిందా? ఒక్కటన్నా విడుదల పొందిందా? లేదు. ఎందుకని? 2-3 కూడి ఉన్న చోట మధ్యలో ఆయన ఉంటాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మన మధ్యలో ప్రభు లేడు, కానీ మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాం.
ప్రభువు లేకుండా మనం ప్రార్థన చేస్తుంటే ప్రయోజనం లేదు, నష్టమే తప్పక మేలు జరగదు. యేసు ప్రభు వారు ధోనిలో లేడు, కానీ ధోని ఎలా ఉంది? అలరి చేత కొట్టబడుతుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమవుతుంది? యేసు ప్రభు ధోని లేకుండా క్షమించండి, యేసు ప్రభు వారు ఆ ధోని దగ్గరకు రాకముందు శిష్యులు పంపిన తర్వాత సముద్రం మీద కూడా నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? శిష్యులు ధోనిలో లేపడం కాదు, శిష్యులు ఏం చేశారు? భయపడుతూ వచ్చారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరిగింది? వారిలో ఉన్న భయం పోయింది. అనా కదా? గుర్తుపెట్టుకోండి. మనం ప్రభు వైపు చూస్తే, ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తే, ప్రభు వైపు మనం చూడగలిగే ప్రార్థన ఈరోజు మనం సంఘ ప్రార్థన చేస్తే ప్రభు మన వైపు చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఈ యొక్క అపవిత్రాత్మ పట్టిన వాడిని చూసి ఏం చేశాడు? ప్రభు తన సమాధిలోని బయటకు వచ్చేటట్టు ప్రేరేపణ కలిగించిందే ప్రభు. వాడు బయటకు వచ్చాడు, స్వస్థతను అందాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు వారి పాదముల దగ్గర కూర్చున్నాడు. చూడండి, అక్కడ జనులు జరిగినది చూడ వెళ్ళి 15 వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయం. వెళ్ళి ఏం చేస్తున్నారు? యేసు నొద్దకు వచ్చి ఆ దయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థించుడై కూర్చుండి ఉండుట. ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు? సమాధిలో ఉండేవాడు బయటకు వచ్చి తను బాధించుకునేవాడు, తను గాయపరుచుకుంటూ బాధపరుచుకుంటున్నటువంటి వాడు సమాధిలో ఉండి బయటకు వచ్చి ఏం చేశాడు? బయటకు వచ్చి యేసు ప్రభు వారి దగ్గర కూర్చోగలిగాడు. కారణం ఏంటి? తనకున్న బాధ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర రాలా. ఆ బాధలతోనే తనకున్న ఎంత బాధ ఉందో, ఎంత బాధించబడుతుందో అప్పుడు కాదు, ఎప్పుడైతే ప్రభువుని చూశాడో తన బాధ నివారణ అయింది. యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చోగలిగిన ధన్యత అతనికి వచ్చింది. నేను ఇక్కడ చెప్పదలసిన మాట ఏంటంటే, ప్రభు మన మధ్యలో ఎందుకు ఉంటలేదంటే ఇదే కారణం, మనం ప్రభువుని చూడట్ల. అందుకే ప్రభు మన మధ్యలో ఉంటే మనకున్న బాధలన్నీ పోతాయి. ప్రభు మన మధ్యలో లేడు కాబట్టే, ప్రభుని మనం చూడలేకపోతున్నాం కాబట్టే మన మధ్యలో ఉన్న బాధలు ఇంకెక్కువ అవుతున్నాయి తప్ప అయ్యి మన శరీరంలో కానీ, మన దేహంలో కానీ, మన మధ్యలో, మన కుటుంబాల్లో మందిరంలో ఉన్నటువంటి బాధలు కూడా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లా. ఎందుకని? ప్రభు మన మధ్యలో లేడు. మనం ప్రభుని చూడట్ల ప్రార్థన ద్వారా. అది మెయిన్ దేశం. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. 3వదిగా లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 5వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తొమ్మిదవ వచనం. అందరా అందుకు యేసు మొట్టమొదటిగా ప్రార్థనలో పౌలు వలె మనం ప్రభు వైపు చూస్తే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? ఎప్పటి నుండో మన బలహీనతలు పోతాయి. అవి పోవట్లేదంటే ప్రార్థనలో ప్రభు వైపు మనం చూడలేదు, ప్రార్థన చేతనం వెళ్ళిపోతున్నాం. 2, ప్రార్థనలో మనం ప్రభు వైపు చూస్తే మనకున్న బాధలు పోతాయి ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఎప్పటి నుంచో మనం బాధిస్తున్నటువంటి, మనల్ని గాయపరుస్తున్నటువంటి బాధలు పోతాయి. మన ఆత్మను గాయపరచని, మనసును గాయపరచని, మన శరీరాన్ని గాయపరిచేటటువంటి బాధలు పోతాయి. 3, ప్రార్థనలో పౌలు వలె మనం ప్రభు వైపు చూస్తే 3వదిగా ఏం జరుగుతుంది? ఇక్కడ రాయబడుతున్నమాట. జక్కయ్య ఏం చేస్తున్నాడు? యేసు ఆ చోటుకు వచ్చుచున్నప్పుడు కనులెత్తి చూచి, ఎవరిని చూశాడు? యేసుని చూశాడు. యేసు ప్రభు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయన చూసిన వారి గురించే చదువుతున్నా. యేసు ప్రభు వారిని జక్కయ్య చూడటం ద్వారా ఏం జరిగింది? 9వ వచనానికి వచ్చేసేసరికి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. ఏమంటాడు యేసు ప్రభు వారు? చూడండి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతను చెప్పగా. మనం ప్రభు వైపు చూస్తే, ఎవరి వైపు అండి? ప్రభు వైపు మనం చూస్తే, ప్రభు వైపు మనం చూడటానికి ఇష్టపడితే ప్రభు మన ఇంట్లో నివసిస్తాడు. ఎక్కడ ఉంటున్నాడు ప్రభు? మన ఇంట్లో ఉంటాడు. అక్కడ చక్కటి మాట చూడండి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే ఈరోజు నేను ఇంట్లో ఉండాలి, అది ఉండవలసి ఉన్నది అని అంటున్నాడంటే అక్కడ మర్మం ఏంటి తెలుసా? ఇది దైవ ప్రణాళిక. ఈరోజు దేవుని చిత్తంలో జగత్పునాది వేయబడక మునిపే నేను నీ ఇంట్లో ఉండాలని లిఖించబడినది కాబట్టి ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది. దిగిరా నువ్వు త్వరగా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. మనం ప్రభు వైపు చూడటం ద్వారా ప్రార్థనలో ప్రభువే మన ఇంట్లోకి వచ్చి ఉంటాడు.
ఇక్కడ జక్కయ్య ఏమన్నా ప్రభా నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఉన్నా అన్నాడా? దా ప్రభా నేను పొట్టి కదా, నన్ను అందరూ చేదరిస్తున్నారు, నన్ను అందరూ తిడుతున్నారు, నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండే ప్రభా నా పొట్టితనాన్ని తీసేయమన్నాడా? లేదు. అక్కడ యేసు ప్రభువారు నేను నీ ఇంట నివసించవలసి ఉందన్నప్పుడు జక్కయ్య అందరికంటే పొట్టివాడేమో కానీ తన యొక్క గౌరవం విషయంలో అందరికీ అక్కడున్న ప్రజలకు అందనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు జక్కయ్య. ఇప్పుడు భౌతికంగా జక్కయ్యని ఇట్లా చూడొచ్చు, కానీ ఆత్మానుసారంగా చూడాలంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చూడాలంటే జక్కయ్యని ఎలా చూడాలా? ఇలా చూడాలి. ఏ స్థితిలో దేవుడు తీసుకెళ్ళి చూడండి. అంటే ఇక్కడ ప్రభువు వైపు చోటు ఉందరా? ప్రభువు వైపు మనం చూసినప్పుడు ఏం జరిగిద్ది? ప్రభు వైపు మనం చూస్తే మన జీవితంలో ఏం జరిగిద్దండి? ప్రభు మన ఇంట్లో నివసిస్తాడు. ఏం చేస్తాడు ప్రభు? మన ఇంట్లో నివసిస్తాడు. ఈరోజు మనం ప్రభు వైపు చూడాలి. ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూడగలుగుతామో, ఎప్పుడైతే ప్రభు వైపు మన కన్నులు ఉంటాయో ఖచ్చితంగా ప్రభు మన ఇంట్లో వస్తాడు. ఒకటి మన ఇంట్లో ప్రభు ఎందుకు ఉండలేదు? ఎందుకంటే మన ప్రార్థనలో ప్రభు వైపు మన చోట్ల మనం చేసే ప్రార్థన ఏంటంటే, ఆ ప్రభు వాళ్ళెట్టా వీళ్ళట్ట వాళ్ళెట్టా అని సంఘంలో అదే చేస్తాం, మందిరంలో అదే చేస్తాం, ఇంకా కుటుంబంలో కూడా అదే ప్రార్థన. అంటే మన ప్రార్థన మారిపోయినాయి. ఇంకా మన ప్రార్థన మారిపోయినప్పుడు మనం చేయాల్సిన ఆత్మీయమైన ప్రార్థన మారిపోయి అదిట్ట ఈయనట్ట ఈయనట్ట ఏమట్ట అని మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మనలో ఆత్మీయ స్థితి ఎక్కడ ఉండేది? నేను ఒక ఆయన్ని చూశాను, పెద్ద ఆయన, ఎంతో ప్రార్థన పరుడు, ఎంతో ప్రార్థన జీవితం కలిగినాను. కొన్ని మందిరాల్లో కొన్ని గొడవలు వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయుడు. మందిరాల్లో కొన్ని గొడవలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ గొడవల గురించే ప్రార్థన చేయడం మొదలైశాడు. ప్రభా అబ్బాయి ఎట్ట, ఈయనట్ట, వాళ్ళెట్ట ప్రభా, వీళ్ళెట్ట ప్రభా అని చెప్పి ఇట్ట ప్రార్థన చేయడం మొదలైసేసాడు. వీళ్ళు అటు చేస్తున్నారు, వాళ్ళు ఎట్ట చేస్తున్నారు. అసలు ఈయన సిద్ధపాటు, ఈయన చేయాల్సిన ప్రార్థన అంతా వెళ్ళిపోయింది. అందుకే నేను ఏ గొడవలు జరిగినా, ఏ కొట్లాటలు జరిగినా, ప్రభు నాకు అనవసరం ప్రభు, నువ్వు చూస్తున్నావు కదా అని దేవునికి అప్పచెప్పేస్తా. సంఘంలో నన్ను ఎవరైనా తిట్టినా, నా మీద ఎవరైనా కోపం ఉండా, ఎవరైనా ఏదన్నా నేను ప్రభువుకి అప్పచెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలా? నేను సిద్ధపాటు గురించి కావాలి కదా నాకు. నా ప్రార్థనా జీవితాన్ని కొట్లాటలు గొడవలను బట్టి నేను ఎందుకు పోగొట్టుకోవాలా? నేను ఒక ఆత్మీయుని, దైవికమైన విధానంలో ఉంటే దైవ సేవకుడిని, నేను ఎందుకు నా స్థితిని పోగొట్టుకోవాలా? ఇప్పుడు ఈ పెంటలో దిగాను అనుకో, ఏమైంది? నా హోదా అన్నది, నా స్థాయి అన్నది తగ్గిపోయింది. నా స్థాయిని నేను కాపాడుకోవాలి. అప్పుడు ఆయన బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ పనికిమాలిన చెత్తలోకి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. దేంట్లోకి? ఈ పనికిమాలిన చెత్తలోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రభా ఆయనట్ట ఈయనట్ట ఇక నీ జీవితం, నా జీవితం మొత్తం ఆయనట్ట ఈయనట్టగా వెళ్ళిపోతాం. మనం ఎట్లున్నాం చూసుకోం. అందుకే వాక్యం ఏమంటుంది? నువ్వు మొదట ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నడుసుని తీయాలంటే నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోమంటుంది. మనమేం ప్రార్థన చేస్తాం? ఈయన అట్ట అంటాడు ప్రభా, ఆయన ఎట్ట అంటాడు. మనమని కాదు, జనరల్గా చదువుతున్నా, మందిరాల్లో జరుగుతున్నాయి, చాలా చోట్ల ఇంటూ వస్తాం. ఈయన అట్ట ప్రభా, ఆయన ఎట్ట ప్రభా అని ప్రార్థన చేస్తాం. అవును, ఈయనట్ట ఆయనట్టే. వాళ్ళ వైపు చూడమని దేవుడు నీకు చెప్పాడా? సొంత రక్షణ కొనసాగించుకుంటూ కాపాడుకోమని నీకు చెప్పాడా? పక్కన వాళ్ళ రక్షణ కాపాడమని నీకు చెప్పాడా? మన రక్షణ మనం కాపాడుకోవాలి కదా. ఇప్పుడు దేవుడిని ఇంట్లోకి వచ్చి ఉండాలని నువ్వు మనుషుల వైపు చూడటం కాదు, నీ ప్రార్థన ఇంపార్టెంట్. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? మనుషుల మీద ద్వేషంతోనో అసూయతోనో నేను రాయిబెట్టి కొట్టినట్టుగా ప్రార్థన చేయాలంటే కాదు. నువ్వు చేసే ప్రార్థన వినయంతో, విధేయతతో, తగ్గింపుతనంతో, దీనత్వంతో, సాత్వికంతో, ఏ కల్ముషం లేకుండా, కోపాలు, ద్వేషాలు, అసూయ, కలహాలు, క్రోధాలు లేకుండా ప్రభు మాత్రమే నా ప్రార్థన వినాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు మన ఇంట్లోకి వచ్చి నివసిస్తాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు వస్తాడు? ఒక దృఢ నిశ్చయత కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు. నేను ఆయన చూసి నేర్చుకుంది అదే. ఓహో, రేపటి దిన నేను కూడా ఏదైనా సంఘానికి వెళ్ళి పరిచయం చేస్తానికి వెళ్తే, ఏదైనా మందిరానికి వెళ్ళి అక్కడ కూడా ఏదో ఒకటి ఎవరో వాళ్ళు ఉంటారు, మన మీద గొడవ కొట్లాడే వాళ్ళు అనుకోని ఉంటారా? ప్రతి సంఘంలో, ప్రతి మందిరంలో ఎవరో వాళ్ళు ఉంటారు. అయితే మనం చేయాల్సింది ఇది. ఓకే, నేను రీసెంట్గా కూడా చాలా వరకు నాకు అంతమంది నేను మర్చిపోయే సంగతి కొన్ని సందర్భాలు జరిగితే గుర్తు తెచ్చుకున్నాకు. ఇది కథ చేయాల్సింది మనకెందుకు ఈ దరిద్రం అంతా? ఇది లోకమాలిని ఏడతోనే పోయింది మనకొద్దు. మనం మన స్థాయిని కాపాడుకోవాలి. నాకు దేవుడిచ్చిన స్థాయి అంటే సేవకుడు, ఆ స్థాయిని కాపాడుకోవాలి, దిగజారిపోకూడదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వద్దు ఈ పనికి మాలి చెత్త అంతా వద్దు. ఎందుకు నేను చెబుతున్నానంటే, నేనే కాదు నువ్వైనా ఎవరైనా సరే, ఈ లోకమాలిన్యం అనేది వ్యర్థం. అది ఉన్నంతకాలం మనం ఎంత ప్రార్థన చేసినా మన మనోనేత్రాలు ముయ్యబడిన స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నామే తప్పగా ప్రభువుని చూసే కన్నులతో మనం ప్రార్థన చేయట్లా. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థనలో ప్రభు వైపు చూస్తే ఈ లోక సంబంధమైన దేవత ఏదైతే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలో మన మనోనేత్రాలు మూసేసిందో
వాటిల్లో నుండి ఆ శ్రేష్టకరమైన ప్రభు యొక్క తేజస్సుతో కూడిన వెలుగును మనం చూడగలుగుతాం మన ప్రార్థన బాగుంటే. అప్పుడు ప్రభు మన ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? నివసించేవాడు ఉంటాడు. లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ద్వేషాలు, కలహాలు, ఒక వ్యక్తి మీద తిడుతూ కొడుతున్నట్టుగా అతని గురించి మనం లేకపోతే ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే మనం ప్రార్థన చేసామనుకోండి, వాళ్ళు ఎట్ట అయిపోయారు ప్రభు, వాళ్ళు అట్ట అయిపోయారు ప్రభు, ఎట్ట తయారని ప్రార్థన చేసామనుకో, నువ్వు ఎట్ట తయారయ్యో రేపు పొద్దున ఆయన ధవల సింహాసనం ఎదురు చెబుతాడు నీకు. కాబట్టి మనం ఏం చేయాలా? జాగ్రత్త ప్రార్థన చేయాలి. ఇక్కడ జక్కయ్య మనుషులు ఎన్ని తను అంటున్నా తను పట్టించుకోడు. ఏం చూస్తున్నాడు? ప్రభువుని చూశాడు. ప్రభు ఏం చేశాడు? నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది రా అన్నాడు. నేను నీ ఇంట నివసించవలసి ఉన్నదంటే అర్థం ఏంటి? దైవ చిత్తం ఈరోజు నీ ఇంటికి రావాలని ఈ మార్గంలో నేను వచ్చింది, పద నీ ఇంటికి వెళ్దాం పద. అంటే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లో నివసించాడంటే కారణం ఏంటంటే జక్కయ్య యేసు ప్రభు వారిని చూశాడు. కాబట్టి ప్రభు ఏం చేశాడు? ఓహో, నన్ను చూసావు కదా, సంకరమైన నీ ఇంట్లోకి వచ్చి నేను నివసిస్తాను. ఈరోజు మన ప్రార్థన దేనికంటే, సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుండి ఇప్పటి వరకు అసలు ప్రభు మనలో ఈ చివరి సంఘ ప్రార్థన వరకు గుర్తు చేసుకోండి. ప్రభు మన కుటుంబంలో నివసిస్తున్నాడా? ప్రభు మన కుటుంబంలో ఉండాడా? మనం చేసే ప్రార్థన బట్టి ఆయనకి అసూయ బుట్టి వెళ్ళిపోయాడా, లేకపోతే ఉండాడా? అసలు మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన కోరికను బట్టి, మన ఆలోచన బట్టి, మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు ఉండాడా మన ఇంట్లో? వెళ్ళిపోయాడా? అది ఒకసారి గమనించాలి. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వినాలి. ఏమనాలా? మన ప్రార్థన దేవుడు వింటే మన ఇంట్లోకి వచ్చి నివసిస్తాడు. కాబట్టి ఇంక్లూడింగ్ మందిరంలోకి వచ్చి ఆయన నివసించాలంటే మందిరంలో ఉంటాం. మనము ఏకత్వం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మందిరంలో ఉంటాడు. మన మందిరం కాదు, దేవుని మందిరంలో, మంద కాదు, క్షమించండి. ఆ దేవుని మందిరంలో దేవుడు ఉండాలంటే మనం ఒకరికొకరు, నువ్వు నరసాపూర్కి కోణంకి వెళ్ళు, నేను ఆ కోణంకి వెళ్తాను, నేను ఇటు వెళ్తానని ఎట్టబడతాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉండడు అసలు. దేవుడు మన మధ్య నివసించాలంటే చాలా ఘనమైన రీతిలో, చాలా గొప్ప రీతిలో మనం ప్రార్థన చేయాలి. ఒకే మాట అందరూ ఆమేన్ అనాలి. చాలామంది ప్రార్థన చేస్తే అనుకో, ఒకవేళ నేను ప్రార్థన చేశాను ఆమేన్ అనరు కొంతమంది, నువ్వు ప్రార్థన చేస్తే కొంతమంది ఆమేన్ అనరు. ఎందుకని? ఆమేన్ అనకపోవడానికి కారణాలు ఏంటో మనకు తెలుసు, అందుకే మనం ఆమేన్ అనం. ఎవరు ప్రార్థన చేసినా ఆమేన్ అనలేదా? అప్పుడు నువ్వు ప్రార్థనలు ఏకీభవించట్లేదు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుడికి అంటావు, అప్పుడు నీ ఇంట్లో కూడా నివసించడు దేవుడు. సో ఈ సంవత్సరం అంతా ఎంత దేవుడు నివసించాల్సిన ధన్యతను మనం చేసిన అయోగ్యమైన ప్రార్థన బట్టి, దేవునికి బాధపరిచేది, దేవుని దుఃఖపరిచే ప్రార్థన బట్టి ఎన్నిసార్లు దేవుడు మన కుటుంబంలో నివసించుకోకుండా మన కుటుంబాన్ని దాటుకుంటూ వెళ్ళాడు, మన ఇంటిని దాటుకుంటూ వెళ్ళాడు గమనించాలి. మన ఇంటిని దేవుడు దాటుకుంటూ వెళ్తే మన కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి సాదృశ్యం ఏంటంటే ప్రభు మన ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంఘ ప్రార్థన ద్వారా ప్రభు మన ఇంట్లో నివసించడం కొరకే, మన జీవితాలు సరి చేసుకోవడం కొరకే ప్రార్థన చేయాలి. ఆయన వైపు చూసి ప్రభు ఆ చూడటం ద్వారా ఆయన మన ఇంట్లో మనం చూసి ఆయన మన ఇంట్లోకి రావడం కొరకు ప్రార్థన. ఇక 4వ మాట చూద్దారండి. 4వ మాటను చూసినట్టయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాలు. చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగులు బతిమలు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన 4వ కోణం ఏంటి? 4వ మాట ఏంటంటే, మనం ప్రార్థనలో పౌలు వలె ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన వైపు చూస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ప్రార్థనలో ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూసి ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఎప్పటి నుండో ఉన్న మన బలహీనతలు తీసేస్తున్నాడు. 2 ఏం చేస్తున్నాడు? మన బాధల నుండి, మనల్ని బాధిస్తున్న అపవిత్రాత్మ నుండి మనకు విడుదల ఇస్తున్నాడు. 3 మన ఇంట్లోకి వస్తున్నాడు, మన ఇంట్లో నివసిస్తున్నాడు. 4వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, చావనై ఉన్న వారిని బ్రతికిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? చావనై ఉన్న వారిని బ్రతికిస్తున్నారు. అక్కడ ఏమంటాడు ఆయన? చూడండి అయ్యా, ఆయనను చూచి ఆయన పాదం మీద పడి 23వ వచనం, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచుకోవాలని ఆయన్ని మిగులు బతిమాలు. అంటే ఇక్కడ మనం ప్రభువుని చూశాడు కదా,
ప్రభువుని చూశాడు, ప్రభు ఆయన చూస్తున్నాడు. ఏంటి చెప్పు. ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నాడు? నాకు ఒక కుమార్తె ఉంది, నాకు ఒక చిన్న కుమార్తె ఉంది, ఆమె చావటానికి సమీపంగా ఉంది, చావునకు సిద్ధమైంది. మరి ఏం చేయాలి నేను? బ్రతికించు ప్రభువా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన్ని చూడటం ద్వారా, ఆయన చూసి ఆ కార్యం ప్రభు చేయటం ద్వారా ఏం జరిగింది? ఆ మనుషుని యొక్క కుమార్తె బ్రతికించబడింది. ఇప్పుడు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు ప్రభు వారి వైపు మనం చూసినప్పుడు మన వైపు ఆయన చూస్తాడు. ప్రార్థనలో మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మన వైపు చూస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రభు వైపు మనం చూసినప్పుడు, ప్రభు మన వైపు చూసినప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏదైతే మన ప్రార్థన చేస్తున్నాడో దానికి సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? అయ్యా బతిలాడుతున్నాడు, నా చిన్న కుమార్తె చావటానికి సమీపంగా, నువ్వు చేతులు పెడితే చాలా ఆమె స్వస్థత ఉంది. ఓహో ఓకే. అంటే అక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఏ ప్రార్థన చేస్తున్నావో దానికి సమాధానం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పరవాసునుడి వై ఆయన వైపు పౌలు వాళ్ళే చూసినప్పుడు, మనుషుల వైపు చూడకోకుండా, లోకస్తుల వైపు చూడకోకుండా, ఇంకా వీళ్ళు వైపు చూడకోకుండా, వాళ్ళ బలహీనత నీకెందుకు, నీ బలహీనత సరి చేసుకోవడానికే సంవత్సరం పట్టింది. పోయిన సంఘ ప్రార్థన నుంచి, సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు ఇంకా పోలా, ఇంకా మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఇంకెంతకాలం చూస్తాం? ఇక్కడ ఈయన ఏం చేశాడు? తన కుమార్తె చావడానికి సమీపంగా ఉన్నప్పుడు మనుషుల వైపు చూశాడా? లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూశాడు. ఆయన వైపు చూసి ఏం చేశాడు? అయ్యా నా కుమార్తె చావడానికి సమీపంగా ఉంది, ఓహో నీ మొర నేను వినాలి కదా, వింటా. అప్పుడు అతని మొర ప్రభువు ఏం చేశాడు? అతని కుమార్తెని స్వస్థపరిచాడు. ఈరోజు మనం గమనించాలి, స్వస్థతల గురించి తర్వాత చూసినట్టయితే మనం చేసే మొర ఆయన విని మనకు సమాధానం ఇవ్వాలి. ఏం చేయాలి? ఆయన మన మొర విని మనకు సమాధానం ఇవ్వాలి. నీకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లా? ఒక్క ప్రశ్న నా జీవితాన్ని నేను ఆల్రెడీ వేసుకుంటున్నా, మీ జీవితానికి ఒక ప్రశ్న వేసుకోండి. ఎన్ని సంఘ ప్రార్థనకి సంవత్సరంలో మనం అటెండ్ అయ్యి ఉంటాం? ఫస్ట్ ప్రశ్న. నీకు గుర్తున్నంత వరకు ఎన్ని సంఘ ప్రార్థనలకు వచ్చి ఉంటాం? నువ్వు ప్రశ్న వేసుకో మనసులో. ఇన్ని అని ఒక క్లారిటీ వచ్చింది కదా, ఒకటి అటు ఇటు అయినా సరే వచ్చింది కదా. మరి అన్ని సంఘ ప్రార్థన ఇన్ని వచ్చానంటాం, ఒకవేళ సంవత్సరం మొత్తం వచ్చానంటారు, అది అబద్ధమే. ఎన్నోసార్లు మనం ఆగేసేసాం. అరే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు వచ్చావంటావు, ఇన్ని సంఘ ప్రార్థనకు వచ్చావు, ఓకే వండర్ఫుల్. నువ్వు ఇన్ని సంఘ ప్రార్థనకు వచ్చానని చెప్పుకోవడానికి నేను ఇన్ని సంఘ ప్రార్థనకు వచ్చానని మనసులో అనుకుంటున్నావు. ఎన్ని సంఘ ప్రార్థనకు వచ్చావో, ఎన్ని ప్రభు అన్నాడు నువ్వు చేసిన ప్రార్థన, ఎన్ని సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు ఎన్ని సంఘ ప్రార్థనకు వచ్చావని మనసులో లెక్కించుకున్నావు కదా. ఆ వచ్చిన సంఘ ప్రార్థనలో నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్ని ప్రార్థనలో నువ్వు చేసినప్పుడు సంఘ ప్రార్థనలో ఎన్నిసార్లు ప్రభు అన్నాడు? నీకు ఎన్నిసార్లు విని సమాధానం ఇచ్చాడు సంఘ ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థనకి? బోర్డు పెడితే 0 అన్నమాట ఒకటి రాస్తా నేను. ఏం రాస్తాను? బోర్డు పెడితే 0 అంటే ఏంటి? మన జీవితాల్లో మన సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, కానీ మన మనసులో కల్ముషం నిండిపోయి, మన మనసులో దేవుని ఆలోచనలు, దేవుని ప్రార్థన జీవితం పోయింది. కాబట్టే ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థించినా, సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం ముగింపు వరకు సంఘ ప్రార్థన ఎన్ని చేసినా దేవుడు వినడం. ఎందుకంటలేదు? వింటేనే కదా సమాధానం ఇచ్చేది. కీర్తన గ్రంథం 18 దావీదు రాజు ఏమంటాడు? నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో వచ్చాను, కాబట్టి ఆయన నా ప్రార్థన సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మన ప్రార్థనకు దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లా? ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా లేదు. ఎవరికి ఇష్టకరంగా లేదు? దేవునికి ఇష్టకరంగా ఉంటే, దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఏముంటుంది? సమాధానం ఉంటుంది. దేవునికి ఇచ్చే సమాధానం ఉంటుంది. నీవైనా నేనైనా సమాధానాన్ని కోల్పోయి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఒక సేవకుడైన సంఘ పెద్దని విశ్వాసాన్ని ఏం లేదు దేవుని దృష్టిలో, అందరూ సమానులే. మనము ఖచ్చితంగా తోటి విశ్వాసులతో కానీ ఇంకెవరితోనైనా సమాధానం కోల్పోయి మనం కానీ ప్రార్థన చేస్తే సంఘంలో దేవుడు అసలు వినడం. ఇది ఒక సేవకుడు ప్రార్థన చేసిన దేవుడు వినడు, ఒక సంఘ పెద్ద ప్రార్థన చేసిన వినడు, ఒక విశ్వాసి ప్రార్థన చేసిన వినడు. అది నువ్వైనా నేనైనా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో, నువ్వు మాతో సమాధానం ఉండవని, నేను అదే క్వశ్చన్ వేస్తా. మనం బాల్ ఎట్టేస్తున్నామో అట్టకి తిరిగి వచ్చింది. అప్పుడు మీరేం చెబుతారు మరి? మేము విశ్వాసం కదా, నువ్వు సేవకుడు కదంటే, నేను పైనుంచి దిగొచ్చానా? నేను తల్లి గర్భం నుండే పుట్టింది కాదు, దేవుడు సేవకు పిలుచుకున్నాడు. నేను నీతో సమాధానం ఉండాలి, నువ్వు నాతో కూడా సమాధానం ఉండాలి కదా. అది లేనప్పుడు దేవుడు ప్రార్థన వినడు, దేవుని సమాధానం కూడా మనకు రాదు. ఇది యాజిటీస్. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దేవుడు ఎందుకు మన ప్రార్థన వినటం లేదు, మనకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే, మనం ప్రార్థనలో దేవునితో సమాధానకరమైన ప్రార్థన లేదు, దేవుని ప్రజలతో కూడా మన సమాధానం లేవు. కాబట్టి మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు. ఎన్ని సంఘ ప్రార్థనలు రా,
సమాధానం రాదు నువ్వు ఎన్ని చేసినా. ఒకసారి అంటావు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం ప్రార్థన చేస్తున్నా దేవుడు ఇవ్వట్లేదు అంటావు. ఎందుకు ఇస్తాడు? సమాధానం మనలో ఉంటే దేవుడు ఇస్తాడు. ఈ సమాధానం లేనప్పుడు ఆయన దగ్గర నుంచి సమాధానం రాదు నీకు. అది రానప్పుడు నువ్వు ఎంతకాలం ప్రార్థించినా అది నిష్ప్రయోజకమైన ప్రార్థన. కానీ నీ సమయం నీ ఆయుష్ పోగొట్టుకోవటమే తప్పగా ప్రయోజనం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండు అని బైబిల్ అంటుంది. ఎప్పుడైతే ఆ సమాధానం కలిగి ఉంటామో ఎప్పుడైతే సమాధానం కలిగి ఆయన వైపు చూసి ప్రార్థన చేస్తావో అందరితో సమాధానం కలిగి అప్పుడు ఆయన నీకు సమాధానం ఇవ్వటం నీ వైపు చూస్తాడు. నువ్వు ఎవరితో అయితే సమాధానం ఉండవో వాళ్ళని బట్టే నీ ప్రార్థన దేవుడు వింటలా, వాళ్ళని బట్టి దేవుడు నీ మొర వింటలా. ఎందుకంటే నువ్వు ఎవరితో సమాధానంగా లేవో వాళ్ళ నిమిత్తమే దేవుడు నీ ప్రార్థన వింటలా. అది ఎవరమైనా సరే, నువ్వేంటి నేనేంటి, ఖచ్చితంగా సమాధానం ఉన్నప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటాయి, నీ భవిష్యత్తు బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సమాధానం లేనప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినడు, దేవుడు కూడా సమాధానం ఎవడు. కానీ మనం ప్రార్థన చేసుకుంటాం, దేవా నువ్వు ఏదో టైం నీ ప్రభు అని. ఆయన టైం అని తెలుసు, మనం సమాధానం పడినప్పుడు ఆయన ఇస్తాడు. అది లేనప్పుడు ప్రార్థన జవాబడు. ఈ సంవత్సరం అంతా సమాధానం లేకుండా ఎన్ని సంఘ ప్రార్థనలు ప్రార్థన చేసాం. అది నువ్వేంటి నేనేంటి అందరూ ఒకటే. నేను ఈరోజు నిన్ను విమర్శిస్తల్లా, నన్ను నేను విమర్శించుకోవట్లా, అందరం కలిపి అంటున్నాం. ఎన్ని సంఘ ప్రార్థనలో మనం సమాధానం లేకుండా ఒకరితో, ఒక సేవకుడితో, ఒక తోటి విశ్వాసతో, ఎవరితో సమాధానం లేకుండా ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసి ఉంటాం. మరి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే ఇదే కారణం. ఆయన నీకు సమాధానం ఇవ్వాలంటే ఇతరులతో సమాధానం కలిగి ఉన్నప్పుడే సమాధానకరమైన ప్రార్థనతోనే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం. ఆయన వైపు చూశాడు, సమాధానకరంగా ప్రార్థన చేశాడు. ఆయన సమాధానం ఇచ్చి ఆ చిన్న కుమార్తెను ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనలో ఉండాలి. ఈరోజు లేకపోతే అలాంటి ప్రార్థన కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. 5వ మాట రండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. ఆయన నిద్రించిన వారా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారు అందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహం అంతయు ఆయన చూచి, ఆయన చేసిన ఘనకార్యములను చూచి, ఎవరు వీళ్ళు అంటే 15వ వచనం చదివితే అర్థమైంది. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యుద్ధనైనా గాడిదనైనా గాడిద యుద్ధం నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. వీళ్ళు ఎవరేడా? వేషధారులు. ఇప్పుడు చూడండి, మనం ప్రభు వైపు చూస్తే మనలో ఉండే వేషధారణ పోయేది మొదట మనం ప్రార్థన చేసినప్పుడు, అంతే కదండి. ఇప్పుడు దేవుని పెట్టలేమని మనం ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు వినడు. ఎప్పుడు వింటాడు? ప్రభు మనలో ఉండే వేషధారణ తీసేసినప్పుడు మన ప్రార్థన వింటాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రభు వైపు చూస్తావో అప్పుడు నీలో నాలో ఉండే వేషధారణ పోవాలి. మనం ప్రభు వైపు చూస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన చేయటం కాదు, మనం చేసే ప్రార్థన ఎలా చేస్తున్నాం, ఏ విధానంలో చేస్తున్నామో ప్రభు చూస్తున్నాడు. అది వేషధారణతో కూడిందైతే ఆ ప్రార్థన ప్రభు అన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? జనసమూహంలో అనేక మంది చూశారు, కొంతమంది వేషధారణతో ఉంటారు. ప్రభువుని చూసిన అనుభవాలు కూడా కొంతమందికి ఉంది, మరి కొంతమంది కూడా అలాంటి అనుభవాలు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారు? చూసి సంతోషించారంట. ఎప్పుడు సంతోషించారు? వేషధారణ జీవితం పోతున్న తర్వాత. కొంతమందికి ఉంది, నేను అందరినీ చెప్పట్లా, అక్కడ కొంతమంది ఉంటారు వేషధారణ కలిగిన వారు ఉంటారు, వారితో పాటు మరి కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో కూడా వేషధారణతో కూడిన జీవితం ఉంది. అంటే వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? లేదు. అంటే నువ్వైనా నేనైనా వేషధారణ పోవాలి మనలో. అంటే ప్రార్థన అంటే వేషధారణ అంటే వేరే రీతిలో కాదు. మనం చేసే ప్రార్థనలో ఏదో ప్రార్థన దేవుని మందిరంలో కదా ఇలా ప్రార్థన చేయాలని చేయటం కాదు. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, ప్రభా ఇదిగో ఈ సేవకుడు అంటే నాకు ఇష్టం లేదు, అతను మనసు మార్చని ప్రార్థన చేయి, అది నిజమైన ప్రార్థన. కానీ మనం అవన్నీ మనసులో పెట్టుకుని ఆ సేవకుని దీవించు ప్రభా అంటే అది వేషధారణ. మీకు అర్థమైందండి? ప్రభా ఇదిగో ఈ ఆంధ్రే అన్న మనసు మార్చు ప్రభా నేను ప్రార్థన చేశాను అనుకో, అది యథార్థమైన ప్రార్థన. ఆంధ్రే అన్న దీవించు ప్రభా అన్నాను అనుకో, నా మనసులో ఒకటి ఉంది, నేను చేసే ప్రార్థన వేరు కదా, అది అలాంటి ప్రార్థన చెప్తే తిట్టుకోవద్దు, ఫోన్లు మందిరంలో సైలెంట్లో పెట్టండి. ఎన్నిసార్లు చెప్పిన పోతే మీ ఇష్టం, అది వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్. అది
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క వేషధారణ కలిగిన వారు ప్రార్థించినప్పుడు దేవుడు వెంటలా, ఎప్పుడైతే వారిలో ఆ జీవితం మార్పు చెందిన అనుభవం ప్రభు గారు చూశారో, ప్రభు వైపు చూశారో, అప్పుడు జీవితం మారుతారు. నేను మరలా చెబుతున్నానండి, ఒకవేళ నా మీద మీకు నాకే మీ మీద ద్వేషం ఉందనుకో, ఆంధ్రేయన్ మీద, ప్రభా ఆంధ్రేయను దీవించు ప్రభా, అతను ఆశీర్వదించు ప్రభా, అతను దీవించంటే దేవుడు వినడు. అది నేను చేసే ప్రార్థన వేషధారణ. పోనీ మీకు నా మీద కోపం ఉందనుకో, ప్రభా సేవకుని దీవించి ఇంటికాడ ఎన్నో అనుకుంటాం. ఇంటికాడ ప్రార్థన వేరుగుంటుంది. ఏడకు వచ్చిన తర్వాత ఇంటికాడే సేవకుడికి మారుమోసి ప్రభాని ప్రార్థన చేస్తాం. ఏడకొచ్చి సేవకుడి కుటుంబాన్ని దీవించు ప్రభు అంటాం. అంటే ఇదేంటి వేషధారణ? నేను చేసేదైనా నువ్వు చేసేదైనా ఇంటికాడ ఒకలాగా చేస్తాం, మందిరంలో ఒకలాగా చేస్తాం. అది కాదు. నీకు ఒకవేళ వేరే వ్యక్తితో కలహం ఉందనుకో, నాకు ఆ వ్యక్తి అంటే పలానా విషయంలో నచ్చట్లేదు ప్రభా, సమాధానం ఇవి అని ప్రార్థన చేయి. ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడే ఉంటే నీ సమాధానం అతనికి వెళ్ళిద్ది, సమాధానం పడతాడు. అంతేగాని మనం ఏం చేస్తాం? ఎవరైనా సరే, నువ్వైనా నేను ప్రార్థన చేసేది ఏంటి? మనం ఎవరినైతే ద్వేషిస్తాం వారి గురించి మనకు కనబడినప్పుడు, అవసరమైన టైంలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభా వారిని దీవించు ప్రభా, వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని దీవించంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభా ఆ వ్యక్తికి మారుమోసి దయచే ప్రభా అంటే, మరి ఇక్కడ ఏం చేసావు ప్రార్థన? ఇంటికాడ ఏం చేస్తున్నావు? ఇంటికాడేం మారుమోసి ఇవ్వమంటావు, ఎక్కడికొచ్చి దీవెనలు ఇవ్వమంటావు. అదేనా కరెక్ట్ అయిన ప్రార్థన? దేవుడిని ప్రార్థనకు దీవెనలు ఇవ్వాలంటే నువ్వు ఏ మారుమోసు ఎదుటి వ్యక్తికి కావాలనుకున్నావు డైరెక్ట్ ప్రార్థన చేయ అక్కడ. అప్పుడు తనకు మారుమోసు వచ్చింది నువ్వు చేసిన ప్రార్థన బట్టి. అప్పుడు ఏం జరిగింది? ఆ వ్యక్తి మారుమోసు పొందుతాడు. తర్వాత ఆ వ్యక్తి నీ విషయంలో చేసిన తప్పును సరి చేసుకుని నీతో సమాధానం కలిగి ఉంటాడు. మనం అది చేయమే. ఎక్కడికొచ్చామంటాం? అబ్బా ఆయన దీవించు ప్రభా, అక్కని దీవించు అంటాం. ఇంటికాడ వాళ్ళకి మారుమోసు, వాళ్ళకి రక్షణ తెచ్చే ప్రభా, రక్షణ కొనసాగించేదాడు సాయం చేయంటాం. మన ప్రార్థన ఎలా ఉంది? ఇక్కడ వేషధారులు ఎలాగైతే ప్రభువుని చూశారో అలా ఉండదు. ఆ వేషధారులు లాంటి ప్రార్థన ప్రభు అంగీకరించడం. మనం చేసే ప్రార్థన వేషధారణతో ఉంటే ఉపయోగం లేదు. ప్రభువారు వ్యభిచారునైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులు మటుకు క్షమించడానికి ఇష్టపడ్డాడు. వాడు అలా ఉండకూడదు. మనం వాడి వేషధారణతో కూడిన జీవితం ఉంటే అది పోవాలి. సమాధానంతో కూడిన జీవితం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన ప్రభు అంటాడు. అట్లా మనమే కదా, మన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు ప్రభు వారి వైపు చూసి మనం ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా మనకు ఎప్పటి నుంచో ఉండ బలహీనత పోతుంది. 2, మనల్ని బాధిస్తున్న అపవిత్రాత్మ నుండి మనం విడుదల పొందుతున్నాం. 3, ఆయన మన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన వైపు చూసి ప్రార్థించగా ఆయన మన వైపు చూస్తున్నాడు. 4వదిగా ఏం చేస్తున్నాడు? సావనై ఉన్న వారిని బ్రతికిస్తున్నాడు. అంటే తన సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రార్థనలో మనం ఏ ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన ద్వారా సమాధానం ఇస్తున్నాడు. 5, ఆయన వేషధారమైన జీవితాన్ని తీసేసి మాదిరికరమైన జీవితాన్ని ఇస్తున్నాడు. అప్పుడు ఇక మనం ప్రార్థన మందిరంలో వేషధారంతో చేయవసరంలా, ఒక మాదిరికరమైన ప్రార్థన. ఇంకా ఆయన వైపు చూసినప్పుడు ఏమొస్తాయి అన్నది లూకాసు వార్త 19వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, జక్కయ్య యేసు ప్రభుని చూడటం ద్వారా ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. 6వ మాట అది. జక్కయ్య యేసు ప్రభుని చూడటం ద్వారా ఏమైంది? రక్షణ వచ్చింది. ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి నా కుమారుడికి రక్షణ లేదు, నా పిల్లలకు రక్షణ లేదు, లేదా నా కూతురికి రక్షణ లేదు, నా అల్లుడికి రక్షణ లేదనో, లేకపోతే నా కోడలకు రక్షణ లేదన్నా, మనవరాలకు రక్షణ లేదంట. ఎందుకు రక్షణ ఇవ్వట్లేదు దేవుడు? ఏ రోజైనా ఆలోచించావా? ప్రభువుని చూడట్లేదు నువ్వు ప్రార్థనలో. చేస్తున్నాం, ప్రార్థన చేయట్లేదని నేను అనలా. అందరం ప్రార్థన చేస్తున్నాం, నేను చేస్తున్నాం, మీరు చేస్తున్నాం. కానీ మన కుటుంబాల్లో ఎందుకు దేవుడు రక్షణ ఇవ్వట్లేదు? నేడు ఇంటికి రక్షణ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ అనుభవం ఉండాలని అర్థం. మరి ఇప్పుడు ఆ రక్షణ ఎందుకు లేదు మన కుటుంబాల్లో? చాలా మందికి ఇంకా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు నా కుటుంబీకులు, నా పిల్లల కొరకు, నా కొరకు, నా బంధువుల కొరకు రక్షణ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మనం ప్రభు వైపు చూడాలి. అందుకే మన కుటుంబాలు ఏం లేదు, రక్షణ లేదు. మనం ప్రభు వైపు చూస్తే ఖచ్చితంగా మన కుటుంబాల్లో రక్షణ ఉంటుంది. మనం ప్రభు వైపు చూస్తే ఏముంది? మన కుటుంబంలో రక్షణ ఉంటుంది. ఆ రక్షణ కార్యం మన జీవితాల్లో జరగాలంటే, మన జీవితంలో జరిగింది, మరలా రక్షణానందాన్ని పొందుకుని పోగొట్టుకుంటే దావీదు వలె సంపాదించుకోవాలంటే ప్రభు వైపు ప్రార్థనలు మరలా చూడాల్సింది. ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు వారి వైపు మనం చూసినప్పుడు రక్షణ అన్నది మన కుటుంబంలో ఉండేది. ఇంకా మీరు ఎవరైనా సరే సంఘంలో ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వండి, కాదని నేను అట్లా. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రార్థనలో ప్రభువుని చూడాలి. జక్కయ్య ప్రభువుని చూసాడు కాబట్టి ఏం జరిగింది? ఇంటికి రక్షణ వచ్చింది. అలా ప్రభువుని మనం చూడాలి. ఆ ప్రభువుని చూసినప్పుడు ఏం జరిగింది? మన జీవితాల్లో రక్షణ ఉంటుంది, మన కుటుంబానికి, మన ఇంటికి రక్షణ ఉంటుంది. మన ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదో వారు రక్షించబడతారు ప్రభువుని చూసినప్పుడు. అది 6వ మాట. 7వ మాట జక్కయ్య జీవితం ఏముంది తెలుసా? జక్కయ్య ఒక మాట అంటాడు, ప్రభా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నాడులా, ₹1 తీసుకుంటే ఎన్నంతలు ఇస్తానంటున్నాడు? ఇచ్చేత. అంటే
మార్పు చెందినటువంటి అనుభవం, రూపాంతరంలోకి వచ్చినటువంటి, ఒక మాట చెప్పాలంటే మాదిరికరమైన క్రైస్తవ జీవితం వచ్చింది. ఏడో మాట అది, మనం ప్రభు వైపు చూస్తే, లూకాసువార్త 19వ అధ్యాయం ప్రకారం మనం ప్రభు వైపు చూస్తే మనలో ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఉంది. ఏమండిది? ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం. ఇప్పుడు మనం మాదిరికరమైన జీవితాన్ని బట్టి మన వెనకున్న వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏ మాదిరికరమైన జీవితాన్ని వెళ్తున్నామో మనం వెనకున్న వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. జక్క యొక్క జీవితంలో ప్రభు వైపు చూడటం ద్వారా, జక్క ఇంట్లోకి ప్రభు వచ్చాడు, జక్క ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు, జక్క ఇంటికి రక్షణ వచ్చింది. జక్క యొక్క జీవితం మాదిరికరంగా మారిపోయింది. ఏమైంది? మాదిరికరమైంది. ఇప్పుడు జక్కయ్యను చూడగా ఈయన రక్షణ పొందినవాడు కదా, ఈయన మారుమోసు పొందినవాడు కదా, ఈయన దేవుని బిడ్డ కదా, ఈయన యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు కదా అన్న మాదిరికరమైన జీవితం తనలో కనపడుతుంది. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని పొందుకోవాలంటే పౌలు వలె ప్రార్థనలో మనం ప్రభు వైపు చూడాలి. అట్లు పౌలులాగా మనం ప్రార్థన చేసి ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మన వైపు చూస్తాడు. మన వైపు చూసి మొట్టమొదటిగా మనకుండే ఎప్పటి నుండో బలహీనతలు తీసివేస్తాడు. 2, మన బాధను తొలగించేస్తున్నాడు, మనం బాధించే అపవిత్రాత్మను. 3, మన ఇంట్లో నివసిస్తున్నాడు. 4, సావనై ఉన్నట్టే ప్రభు ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు, అంటే తన సమాధానం ఇస్తున్నాడు. 5, వేషధారం తీసేస్తున్నాడు. 6, రక్షణ ఇస్తున్నాడు. 7, మాదిరికరమైన క్రైస్తవ జీవితం. అంటే ఒక్క ప్రార్థన జీవితం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉండే చూడండి. అంటే మనం ప్రార్థనలో ప్రభు వైపు చూస్తే ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మనకు ఉండే. కాబట్టి ఈ చివరి సంఘ ప్రార్థనలోకి వచ్చాం. కనీసం ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన నుండి ఇప్పటి వరకు వచ్చిన సంఘ ప్రార్థన వరకు కూడా మనం ప్రార్థనలో ప్రభు వైపు చూడకుండా ఉండిపోవచ్చు. ఉండకోకుండా ఉండొచ్చు. ఒకవేళ నేను ఉండాలని ప్రార్థన అంటే మరి నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వాలా? మరి సంవత్సరం మొదటి నుంచి ఇప్పుడు వరకు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, రక్షణ కొరకు, బహుమానాల కొరకు, ఇంకో దాని కొరకు ఎందుకు చేస్తున్నా అంటే ఆ విషయంలో దేవుడు సమాధానం ఇవ్వలేదు కదా. కారణం ఏంటి? మనం చేసే ప్రార్థనలో ప్రభు వైపు మనం చూడాల, మనుషుల వైపు చూసి. మనం చేసే ప్రార్థన ఏదో నేను చేయాలి చేసేసాను అన్నట్టు కాదు. మనం చేసే ప్రార్థన పౌలు వలె, అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని ఎలా చూడగలిగాడు? తన ప్రార్థన ద్వారా. ప్రభువుని చూడటం ద్వారా పౌలుని చూశాడు. అదే రీతిలో చాలామంది ప్రభువుని చూడటం ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకోవడానికే వెళ్ళారు. ప్రభువుని చూసి ఆయన వేడుకుంటూ వచ్చారు. ఏం జరుగుతూ వచ్చింది? వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రభు వైపు చూస్తే, ప్రభు వైపు చూసి ప్రభువుని వేడుకుంటే, ప్రభు నా జీవితం ఇలా ఉంది మార్చని వేడుకుంటే, నూతన సంవత్సరం ఇలా కాకుండా మరొక సంఘ ప్రార్థన నీ చిత్తమైన ఆయుష్ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తే, ఇలా కాకుండా ఒక నూతనమైన కోణంలో నేను నూతన సంవత్సరంలో ప్రవేశించడం కొరకై ఈ సంవత్సరానికి ఇదే చివరి సంఘ ప్రార్థన. ఈ సంఘ ప్రార్థన ద్వారా నా ప్రార్థనలో నిన్ను చూచినట్లు, నా ప్రార్థన ద్వారా నిన్ను చూచి, ప్రభా నిన్ను చూచినప్పుడు నువ్వు నన్ను చూస్తావు. అప్పుడు నాకేం అవసరతలు తీర్చే దేవుడు కాబట్టి అట్లు నా అవసరం తీర్చు ప్రభుని మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను కాక. ఆమేన్.